Hello everyone, welcome to the live session where I'm going to teach about the interview questions. సో ప్రతి ఒక్కరు చాలా ఆసక్తిగా ఉన్నారు. డేటా సైన్స్ నేర్చుకోవాలి, అంతా చెయ్యాలి, అంతా కానివ్వాలి అని. సో ప్రతి ఇంటర్వ్యూస్ లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, ఎలా చేస్తాము, ఎలా ఇంటర్వ్యూస్ ని క్రాక్ చేయాలి అనే ఒక డైలమాలో ఉంటాం ప్రతి ఒక్కళ్ళం. సో హియర్ వి ఆర్, ఎలా ఇంటర్వ్యూస్ ని క్రాక్ చేయాలి, ఎలా క్వశ్చన్స్ ని ఆన్సర్ చేయాలి, ఏ క్వశ్చన్ కి ఎలా థియరిటికల్ గా చెప్పాలి, ఎలా కోడింగ్ పరంగా చెప్పాలి, ఎవ్రీథింగ్ మేము ఒక నీట్ అండ్ పర్ఫెక్ట్ మేనర్ లో మీకు చూపిస్తాం. సో సమ్ మోస్ట్ ఆఫ్ ది important questions MNCs like Google, Microsoft, Cognizant, and coming to Accenture, these companies nowadays are giving more importance to data science, AI, ML. సో వీటి కోసం మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎటువంటి క్వశ్చన్స్ డేటా సైన్స్ నుంచి అడగొచ్చు, ఈ స్కోప్ ఉంటది, ఎలా దాని కోడింగ్ క్వశ్చన్స్ తో మనం దానికి అప్పటికప్పుడు మనం ఎలా కోడ్ రాయాలి, సో మన దగ్గర డేటా సెట్ లేకపోయినా మాన్యువల్ డేటా సెట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, దీస్ థింగ్స్ వీఆర్ గోయింగ్ టు సీ ఇన్ దిస్ లైవ్ సెషన్. సో ఒక క్వశ్చన్ లైక్ పర్ డే 10 క్వశ్చన్స్ అనుకుంటూ చూసుకుంటూ మనం ఒక 10 days టోటల్ 100 క్వశ్చన్స్ మనం సాల్వ్ చేసుకున్నాం. సో దట్ వీ కెన్ గెట్ ఏ కాన్ఫిడెన్స్. బేసికలీ ఈ క్వశ్చన్స్ మీదనే ఎక్కువ వస్తాయి. విల్ సి ఎంఎల్, డిఎల్, ఏఐ, రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్, దీస్ ఆర్ ద పార్ట్స్ ఆఫ్ టోటల్ డేటా సైన్స్. సో ఈ క్వశ్చన్స్ అన్నిటికీ మీకు ఒక ఆన్సర్ కన్ఫర్మ్ గా మీ మైండ్ లో గుర్తుంటే, ఎనీ క్వశ్చన్ ఇన్ ద కంపెనీ దే ఆస్క్, హెచ్ఆర్ రౌండ్, టెక్నికల్ రౌండ్, వాట్ ఎవర్ ఇట్ మే బి, రిగార్డింగ్ ఎనీ కోడింగ్ క్వశ్చన్స్, యూ కుడ్ బి రెడీ టు ఆన్సర్ ఆల్ దీస్ క్వశ్చన్స్. సో దీనికోసం we will dive into the session. So first question we are going to see, this is the basically ML question. So ఈ క్వశ్చన్ ని అందరూ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ హావ్ నాట్ సీన్ ఇట్, బట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇన్ ఎనీ టెక్నికల్ ఇంటర్వ్యూ. హౌ డస్ ద కోర్స్ ఆఫ్ డైమెన్షనాలిటీ ఎఫెక్ట్ మెషిన్ లెర్నింగ్ మోడల్స్? అందరూ మెషిన్ లెర్నింగ్ అంటారు, మోడల్స్ చూస్తారు, లీనియర్ రిగ్రెషన్ అంటారు, మల్టీ లీనియర్ రిగ్రెషన్ అంటారు, లాజిస్టిక్ రిగ్రెషన్ అంటారు, దే విల్ సే ఫర్ యూ మెనీ మోడల్స్. బట్ ప్రతి ఒక్క మోడల్ కి ఒక డైమెన్షనాలిటీ ఎఫెక్ట్ అనేది జరిగింది. సో దట్ ఈస్ ద క్వశ్చన్ దే ఆర్ గోయింగ్ టు ఆస్క్ యూ. హౌ డస్ ద కర్స్ ఆఫ్ డైమెన్షనాలిటీ ఎఫెక్ట్ మెషిన్ లెర్నింగ్ మోడల్స్ అంటారు. అంటే కర్స్ ఆఫ్ డైమెన్షనాలిటీ అంటే డైమెన్షనాలిటీ ఎలా మారుతుంది, డైమెన్షనాలిటీ మారినప్పుడు మెషిన్ లెర్నింగ్ మోడల్స్ ఎలా ఎఫెక్ట్ అవుతున్నాయి అని అడిగే క్వశ్చన్ దిస్ ద ఫస్ట్ క్వశ్చన్. సో ఫర్ దిస్ ఐ కుడ్ సే ద డెఫినిషన్ ఈస్ గోయింగ్ టు బి లైక్, ద కర్స్ ఆఫ్ డైమెన్షనాలిటీ రిఫర్స్ టు ద ఛాలెంజెస్ దట్ అరైజ్ వెన్ వర్కింగ్ విత్ హై డైమెన్షనల్ డేటా. ఇలా మీరు ఒక సమాధానం చెప్పాలి ఫస్ట్ థింగ్. బికాస్ డైమెన్షనాలిటీ అంటే ఏంటి, డేటా ఎన్ని ఉన్నాయి అంటే ఎక్సెల్ ఎన్ని ఉన్నాయి, టోటల్ నీ రికార్డ్స్ ఎన్ని ఉన్నాయి, దే మే బి 10,000, దే మే బి 1 lakh, దే మే బి 1 CR రికార్డ్స్ నీ డేటాలో. దాన్ని మనం డైమెన్షన్స్ అంటాం. ద నంబర్ ఆఫ్ ఫీచర్స్ ఇంక్రీజింగ్, ద dimensionality increases. That is the definition you should say for the dimensionality. And coming to the key problem, you should say that as the dimension grows, data becomes sparse and distance loses meaning and models struggle to generalize. అంటే డేటా పెరిగే కొద్దీ మెషిన్ లెర్నింగ్ మోడల్స్ వాటిని అర్థం చేసుకోవడానికి చాలా కష్టం, బికాస్ దే ఆర్ నాట్ డీప్ లెర్నింగ్ టు అండర్స్టాండ్ ఎవ్రీ సింపుల్ మీనింగ్ కదా. మెషిన్ లెర్నింగ్ అంటే ఒక లాజిక్ దాకే అర్థం చేసుకోగలవు. బట్ ఎప్పుడైతే మీ డేటా బాగా ఎక్కువ పెరిగిపోతుందో, దట్ మీన్స్ మోడల్ విల్ నాట్ అండర్స్టాండ్ ద డెప్త్ ఇన్ ద మీనింగ్ ఆఫ్ ది క్వశ్చన్. సో దట్ ఈస్ the main answer you should give for that. So how does the curse of dimensionality affect machine learning models? అంటే if the dimensionality is going to increase, అంటే dimensionality పెరిగే కొద్దీ మెషిన్ లెర్నింగ్ మోడల్స్ కి దాని యొక్క డెప్త్ మీనింగ్ అంటే దాని మధ్య ఉన్న జనరలైజేషన్ అంటాం, దాన్ని అర్థం కాకుండా వెళ్తాయి. సో దట్ ఈస్ ద మెయిన్ పాయింట్ యూ షుడ్ సే టు ద ఇంటర్వ్యూయర్. సో దీనికోసం ఛాలెంజెస్ ఉంటాయి. అంటే ప్రతి ఒక్క క్వశ్చన్ కి, నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రతి క్వశ్చన్ సెషన్ లో ప్రతి క్వశ్చన్ కి దేర్ ఆర్ ఛాలెంజెస్ వి ఫేస్. అంటే ఈ యొక్క క్వశ్చన్ కి ఛాలెంజెస్ ఏంటి అని. సో ద ఫస్ట్ ఛాలెంజ్ ఇన్ దిస్ క్వశ్చన్ ఈస్ డేటా స్పార్సిటీ అండ్ డిస్టెన్స్ మ్యాట్రిక్స్ అంటాం. సో వి కాల్ ఇట్ యాజ్ ఎక్స్పోనెన్షియల్ వాల్యూమ్ గ్రోత్ అండ్ డిస్టెన్స్ యూనిఫార్మిటీ. అంటే డైమెన్షన్స్ పెరిగే కొద్దీ ఆబ్వియస్, ఇప్పుడు నీ దగ్గర 100 రికార్డ్స్ డేటా ఉందంటే మేబీ 200 KB ఉండొచ్చు. సపోజ్ నా దగ్గర 10,000 ఉందంటే మేబీ 1 GB ఉండొచ్చు. ఒకవేళ నీ దగ్గర 1 CR రికార్డ్స్ ఉన్నాయంటే మేబీ 4 GB 5 GB ఉండొచ్చు. బట్ డూ యూ నో అబౌట్ ద GPT హౌ మచ్ డేటా? ఇట్స్ బిలియన్స్ ఆఫ్ డేటా, రైట్? సో దానికోసం ఆబ్వియస్ గా మనకి ఎక్కువ స్పేస్ కావాలి, పెద్ద పెద్ద డేటా బేసెస్ కావాలి. సో ఆబ్వియస్ స్పేస్ వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది, ఎక్స్పోనెన్షియల్ గా పెరుగుతుంది. డిస్టెన్స్ అంటే ఇప్పుడు ప్రతి ఒక్క మోడల్ కి అర్థం చేసుకోవాలంటే ప్రతి దానికి డిస్టెన్స్ యూనిఫార్మిటీ అంటాము, పేర్ వైజ్ డిస్టెన్సెస్ అంటాము, దే మే బి నియరెస్ట్ నైబర్స్ అంటాము, మీనింగ్లెస్, అసలు మీనింగ్లెస్ లేకుండా మన మోడల్ అర్థం చేసుకుంటుంది. సో దీస్ ఆర్ ద ప్రాబ్లమ్స్ వి ఫేస్ ఇన్ డేటా స్పార్సిటీ అండ్ డిస్టెన్స్ మెట్రిక్స్ అంటాము. జనరలైజింగ్ గా మాట్లాడుకుంటే మీ అందరికీ తెలిసింది ఏంటి, మోడల్ పర్ఫార్మెన్స్. మోడల్ పర్ఫార్మెన్స్ అంటే ఎంత బాగా మోడల్ మన డేటా మీద పనిచేసింది, అంటే 96% బెస్ట్ వచ్చిందా, 97% బెస్ట్ వచ్చిందా అని చెప్పడానికి. సో ఈ పరంగా మాట్లాడుకుంటే ఫీచర్ ప్రాలిఫరేషన్ అంటాం మనం. సో మోర్ ద ఫీచర్స్ ఇంక్రీజెస్ మోడల్ కాంప్లెక్సిటీ. అంటే ఎక్కువ ఫీచర్స్ ఉంటే పెద్ద మోడల్ గా తయారైంది, రిక్వైరింగ్ ఎక్స్పోనెన్షియల్లీ మోర్ డేటా. దానికి మనం ఆటోమేటిక్ గా ఎక్కువ డేటా కావాలి. సో దట్ ఈస్ ద థింగ్. సపోజ్ మీకు ఎగ్జాంపుల్ చెప్తా. ఏ డెసిషన్ ట్రీ విత్ 100 ఫీచర్స్ మే నీడ్ 100 millions ఆఫ్ శాంపుల్ టు అవాయిడ్ ఓవర్ ఫిట్టింగ్. అంటే మీరు అందరూ డెసిషన్ ట్రీ గురించి వినుంటారు, ద కామన్ క్లాసిఫికేషన్ మోడల్ ఇన్ ద మెషిన్ లెర్నింగ్. ద కామన్ థింగ్స్, డెసిషన్ ట్రీ, రాండమ్ ఫారెస్ట్, ఇవన్నీ కామన్ క్లాసిఫికేషన్స్ ఇవన్నీ. సో డెసిషన్ ట్రీ అనేది ఏంటి, ఒక క్లాసిఫికేషన్ మోడల్. అది ఓవర్ ఫిట్టింగ్ అనే ప్రాబ్లం. ఓవర్ ఫిట్టింగ్ అంటే డేటాని బాగా అర్థం చేసుకోకూడదు. ఎప్పుడు 90% 100% వచ్చిందంటే మెషిన్ లెర్నింగ్
మోడల్ వేస్ట్ అని కదా అర్థం. సో 100 ఫీచర్స్ మే నీడ్ మిలియన్స్ ఆఫ్ శాంపిల్స్. అంటే ఒక 100 ఫీచర్స్ నువ్వు అబ్జర్వ్ చేయాలి అంటే, తెలియాలి అంటే నీకు 100 మిలియన్ శాంపిల్స్ కావాలి. అంటే నీ డేటా ఇంకా ఊహించుకో. జస్ట్ 100 ఫీచర్స్ కే నీకు 100 మిలియన్ కావాలి అంటే ఇంకా 200 ఫీచర్స్ 300 ఫీచర్స్ డేటా ఇచ్చావు అంటే ఇట్స్ ఇంపాసిబుల్ టు అండర్స్టాండ్. సో దట్ ఈస్ ద ప్రాబ్లమ్ విత్ ఓవర్ ఫిట్టింగ్ అండ్ మోడల్ పర్ఫార్మెన్స్. ఆబ్వియస్ డేటా పెరుగుతుందంటే కంప్యూటేషన్, మనం ప్రతి ఒక్కరు మెషిన్ లెర్నింగ్ డీప్ లెర్నింగ్ చేసేది కంప్యూటేషన్ దగ్గర నుంచి. కంప్యూటేషన్ అంటే ఏంటి? జీపీయూ వాడాలి. జీపీయూ కి ఎక్కువ డేటా ఉందంటే ఆబ్వియస్ ఎక్కువ ట్రైన్ అవ్వాలి. ఎక్కువ ట్రైన్ అవ్వాలంటే ఎక్కువ జీపీయూ కావాలి. సో దట్ ఈస్ ద ప్రాబ్లమ్. సో దీస్ ఆర్ ద మెయిన్ ప్రాబ్లమ్స్. ఈ ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్స్ అని చెప్పొచ్చు మనం. సో ఈ ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్స్ ఏంటి? ఫస్ట్ వన్, డైమెన్షనాలిటీ రిడక్షన్. దట్ ఈస్ ద ఫస్ట్ ప్రైమరీ సొల్యూషన్ టు రెడ్యూస్ ద కర్వ్స్ ఆఫ్ డైమెన్షనాలిటీ ఆన్ ఎనీ మోడల్. ఇదొక్కటి మీరు చెప్పినా చాలు, ఇంటర్వ్యూవర్ విల్ నో దట్ ఈస్ ద పర్ఫెక్ట్ వన్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్ అని. సో డైమెన్షనాలిటీ రిడక్షన్ అంటే ఏంటి? పేరులోనే తెలుస్తుంది, డైమెన్షన్స్ ని తగ్గించటం అని అర్థం. దానికోసం మనం వాడే పదం ఇక్కడ ప్రిన్సిపల్ కాంపోనెంట్ అనాలిసిస్. ఇన్ షార్ట్ కట్ వి కెన్ ఈవెన్ కాల్ ఇట్ as PCA. సో ఈ PCA లో మనం ఏం చేస్తామంటే ఎవ్రీ డైమెన్షన్, ఇప్పుడు నీ దగ్గర 10 రికార్డ్స్ 10 కాలమ్స్ ఉంటే దాన్ని కంప్రెస్ చేసి 1 గా పెట్టుకుంటాం, ప్రిజర్వింగ్ ఆల్ ద వేరియన్స్. అంటే దాని ఇంపార్టెన్స్ పోకుండా మనం కంప్రెస్ చేసి ఒకలాగా పెట్టుకునే దాన్ని మనం PCA అంటాము. సో దట్ ఈస్ ద బెస్ట్ ఆన్సర్ ఎవర్ యూ కుడ్ గివ్ ఫ్రమ్. అండ్ వన్ మోర్ థింగ్ ఈస్ కాల్డ్ as ఫీచర్ సెలెక్షన్. ఫీచర్ సెలెక్షన్ పేరులో మీకు అర్థమవుతుంది ఏంటి? మెయిన్ ఇంపార్టెంట్ ఫీచర్ ని మనం సెలెక్ట్ చేసుకోవటం. అంటే ఈ దగ్గర మిలియన్స్ ఉన్నాయి బట్ అన్ని ట్రైన్ చేయలేకపోతున్నాను. బెస్ట్ ఆప్షన్ డైమెన్షనల్ రిడక్షన్. దట్ ఈస్ ద 100% ద బెస్ట్ ఆప్షన్. దిస్ ఇస్ సమ్ 80% ఆప్షన్ అనుకోండి. బికాస్ ఫీచర్ సెలెక్షన్ అంటే ఓన్లీ ఇంపార్టెంట్ ఫీచర్స్ ని తీసుకుంటున్నాం. మనం ఇది ఇంపార్టెంట్ అని నువ్వు చెప్పినా కూడా మేబీ కొన్నిసార్లు నీకు తెలియకుండా డేటాలో వేరే ఫీచర్ కూడా ఇంపార్టెంట్ అవ్వచ్చు. అలాంటప్పుడు ఇది కొంచెం ఫెయిల్ అవ్వచ్చు కాబట్టి నేను 80% అని చెప్తున్నాను. దిస్ ఇస్ ద సెకండ్ మోస్ట్ బెస్ట్ ఆప్షన్, ఫీచర్ సెలెక్షన్స్. సో దీనికోసం మీకు చూపిస్తాను జస్ట్ అయితే. సో ఫర్ దిస్ క్వశ్చన్, హౌ డస్ ద కోర్స్ ఆఫ్ డైమెన్షనాలిటీ ఎఫెక్ట్ మెషిన్ లెర్నింగ్ మోడల్స్ అని చెప్పినప్పుడు మీరు ఎలా ఈ క్వశ్చన్ ని కోడింగ్ పరంగా ఆన్సర్ చేస్తారు? సో ద ఫస్ట్ థింగ్, ఇంపోర్ట్ numpy as ఎంపీ. ఇది మీ అందరికీ తెలుసు. numpy అంటే ఎవ్రీ టెన్సర్స్ ఆర్ ఎవ్రీ అరేస్ వాట్ యు విల్ రైట్ numpy ద్వారా ఇంపోర్ట్ చేసుకుంటే మ్యాట్ప్లాట్లిబ్ గ్రాఫ్ గీసుకోవడం కోసం. సో ఇప్పుడు మామూలుగా నేను అడిగారు, కోడ్ రాయమన్నారు, నీ ముందు ల్యాప్టాప్ ఇచ్చేసి వెంటనే కోడ్ రాయమన్నారు అంటే దిస్ ఇస్ ద కోడ్ యూ కెన్ రైట్. బికాస్ అప్పటికప్పుడు నువ్వు డేటా సెట్ తీసుకోలేవు. సో వీ విల్ క్రియేట్ డేటా సెట్ బై అవర్ ఓన్ యూజింగ్ ద ర్యాండమ్ ఫంక్షన్ ఇన్ పైథాన్. ఓకే, np.random seed 42 అని పెడితే వీల్ గెట్ ద ర్యాండమ్ డేటా. సో దేనేం చేస్తాను, డైమెన్షన్స్, ఎన్ని డైమెన్షన్స్ కావాలి, రేంజ్ ఫ్రమ్ 1 to 100, టోటల్ 5 కావాలని చెప్పాను. సో ప్రతి ఒక్క దాని మధ్య డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి కాబట్టి యావరేజ్ డిస్టెన్స్ పెట్టేసేసి ఒక ఖాళీ లిస్ట్ క్రియేట్ చేసుకుంటున్నాను ఇక్కడ. బట్ డి ఇన్ డైమెన్షన్స్, దిస్ ఇస్ నార్మల్ ఫర్ లూప్, మీ అందరికీ తెలుసు. పాయింట్స్ అని చెప్పేసి np.random అని చెప్పేసి ర్యాండమ్ నెంబర్స్ తీసుకుంటున్నాను. వాటన్నిటిని ఏం చేస్తున్నాను, LINALGNG నార్మలైజింగ్ చేస్తున్నాను. ప్రతి ఒక్క దాన్ని నార్మలైజింగ్, డిస్టెన్స్ ప్రతి ఒక్క దాన్ని క్యాలిక్యులేట్ చేసుకొని ప్రతి ఒక్క దాన్ని నార్మలైజ్ చేసుకుంటున్నాను. నార్మలైజ్ చేసుకున్న దాన్నే మనం ఇక్కడ చూపిస్తున్నాము. చూడండి, ద డైమెన్షన్స్ పెరిగే కొద్దీ యూక్లిడియన్ డిస్టెన్స్ మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ లో 0 ఉన్నప్పుడు పర్లా 0.2 మేబీ అనుకుంటే, డైమెన్షన్స్ పెరిగే కొద్దీ ఆబ్వియస్ దే మే బి సమ్ అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి, బట్ మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ ఇట్ ఈస్ గోయింగ్ అప్. ద ఓవరాల్ గ్రాఫ్ మీరు చూస్తే జస్ట్ 100 డైమెన్షన్స్ లో వీఆర్ గెటింగ్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 4. సో ఇలా మనం ఒక డైమెన్షనాలిటీ రిడక్షన్ ప్రాబ్లం మీద మీరు ఏ క్వశ్చన్ అడిగినా కూడా దిస్ క్వశ్చన్, ద బేసిక్ క్వశ్చన్, హౌ డస్ ద కర్వ్స్ ఆఫ్ డైమెన్షనాలిటీ ఎఫెక్ట్ అని చెప్పిన వెంటనే యూ షుడ్ ఆన్సర్ దిస్. సో దిస్ ఐఎమ్ గివింగ్ ఏ కంక్లూజన్ ఫర్ దిస్. సో ఫైనల్లీ వేరేం చెప్తారంటే, హై డైమెన్షన్స్ కాసెస్ స్పార్సిటీ, కాంపిటేషనల్ ఇన్ఎఫిషియన్సీ అండ్ ఓవర్ ఫిట్టింగ్. సో దీస్ ఆర్ ద ప్రాబ్లమ్స్ బై యూజింగ్ మెషిన్ లెర్నింగ్ మోడల్స్ we are going to affected by the dimensionality. Okay, curves of dimensionality ఎలా ఎఫెక్ట్ చేస్తుంది మెషిన్ లెర్నింగ్ మోడల్స్ ని? causing sparsity, computational inefficiency and overfitting. So how to overcome this? By using dimensionality reduction, feature selections. ఇలా చెప్పితే the best answer will be completed. అంతే, దీనికంటే మీరు ఎక్కువ చెప్పక్కర్లేదు, తక్కువ చెప్పక్కర్లేదు. సింప్లీ యూ సే దిస్, లైక్ how does the curves of dimensionality affect అనగానే it is going to affect the sparsity, అంటే డేటాని అర్థం చేసుకోలేకపోవడం. computational inefficiency, ఎక్కువ డేటా అవటం వల్ల ఎక్కువ GPA పవర్, ఎక్కువ స్టోరేజ్ కావటం. overfitting, తక్కువ డేటా ఉంది అంటే తొందరగా నేర్చేసేసుకుంటే 100% వస్తుంది, నాట్ ద బెస్ట్ మోడల్. హౌ టు ఓవర్కమ్ దిస్? డైమెన్షనాలిటీ రిడక్షన్ అంటే డైమెన్షన్స్ ని అలానే ఉంచి తగ్గించుకొని ఇంపార్టెన్స్ ని అలానే ఉంచుకోవటం, అండ్ ఫీచర్ సెలెక్షన్, ఓన్లీ ఇంపార్టెంట్ ఫీచర్స్ ని సెలెక్ట్ చేసుకోవటం. సో దిస్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్. దే మే బి ఆస్క్డ్ ఇన్ ఎనీ ఇంటర్వ్యూ. ఎలా అడిగినా కూడా ఈ విధంగా మీరు సమాధానం చెప్పితే చాలు. కోడింగ్ పరంగా అడిగినా యూ కెన్ జస్ట్ గో త్రూ ద కోడ్ విచ్ ఐ హావ్ గివెన్ ఇన్ ద లైవ్ సెషన్. సో ఆ కోడ్ గురించి మీరు చూసుకున్నా కూడా you'll get a graph. See, this is the thing, average Euclidean distance ఎలా పెరుగుతుంది కోడ్ టు కోడ్, how it is going to overfit the data మీరు ఓవర్ఫిట్ చేస్తే ఎలా అవుతుంది, how it is going to affect the machine learning models. ఇలా మీరు ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చేస్తే it is the best. So now moving on to the next, explain ROC, AUC and how it differs from precision recall curve. సో ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు మెషిన్ లెర్నింగ్ నేర్చుకునేటప్పుడు ఈ టర్మ్స్ అందరూ అబ్జర్వ్ చేసి ఉంటారు. ROC,
ఏయుసి. ఆర్ఓసి అంటే రిసీవర్ ఆపరేటింగ్ క్యారెక్టరిస్టిక్. ఏయుసి అంటే ఏరియా అండర్ కర్వ్. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎ గ్రాఫ్. సింప్లీ మాట్లాడుకుంటే అంటే గ్రాఫ్, ఎక్స్ప్లెయిన్ దిస్ గ్రాఫ్ కంపేర్ టు అదర్ గ్రాఫ్ అని అడుగుతున్నారు అంతే మిమ్మల్ని. కొత్తగా ఏం అడగట్లా. ఇప్పుడు ఆర్ఓసి ఏయుసి అనేది ఒక గ్రాఫ్, ప్రెసిషన్ రీకాల్ కర్వ్ అనేది ఒక గ్రాఫ్. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి అని అడగొచ్చు. ప్రతి ఒక్కళ్ళు ఏం చేస్తారు, ప్రతి ఒక్కళ్ళు ఒక మోడల్ తీసుకున్నారంటే మీరు ఏం చేస్తారు, యాక్యురసీ వచ్చిందా, ప్రెసిషన్ వచ్చిందా, రీకాల్ వచ్చిందా తీసి పక్కన పడేస్తారు. చాలా అయిపోయింది, మన ప్రాజెక్ట్ అయిపోయింది అనుకుంటాం. బట్ ఎంత వరకు కంప్లీట్ అయిందని తెలుసుకోవటానికి కోసమే మనకి ఈ కర్వ్స్ ని కనిపెట్టారు. ప్రెసిషన్ రీకాల్ మధ్య కర్వ్ ఒకటి, ఏరియా ఎంత వచ్చింది కర్వ్ మధ్య అని చెప్పడానికి ఈ కర్వ్స్ ని గీశారు. సో అందరూ ఈ క్వశ్చన్ దగ్గర అడిగేసరికి ప్రతి ఒక్కరు బ్లాంక్ ఫేస్ పెట్టేస్తారు. బికాస్ దే విల్ నాట్ సీ అసలు ఆర్ఓసి ఏయుసి అనే కర్వ్ ని వాళ్ళు గీయరు, వాళ్ళ డేటా సెట్ లో ఉన్నా కూడా అసలు చూడరు దీన్ని. దానివల్ల ఈ క్వశ్చన్ అడగగానే ద బ్లాంక్ అక్కడే అర్థమైపోద్ది, యూఆర్ నాట్ గోయింగ్ టు అండర్స్టాండ్ ద బేసిక్స్ అని. సో ప్రతి ఒక్కళ్ళు మోడల్ తయారు చేసామంటే ప్రతి ఒక్క గ్రాఫ్ థింగ్ వాట్ ఎవర్ ద కాన్సెప్ట్ ఆర్ ప్రెసెంట్, ప్రతి ఒక్క దాన్ని అర్థం చేసుకుంటే ఇట్ విల్ బి యూస్ఫుల్ మీ అందరికి. దాన్ని మనం పర్టికులర్ గా చూసుకుంటాం ప్రతి ఒక్క దాన్ని. సో కమింగ్ టు దిస్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ఆర్ఓసి ఏయుసి హౌ ఇట్ డిఫర్స్ ఫ్రమ్ ద ప్రెసిషన్ రీకాల్. ఓకేనా? సో ద మెయిన్ డిఫరెన్స్ చెప్పేస్తున్నాను, ఇదే గుర్తు చేసేసుకొని బండ గుర్తుగా పెట్టేసుకోవాలి దీన్ని మనం. ఆర్ఓసి ఏయుసి measures the model performance across all classification thresholds, focusing on, this is important, focusing on true positive rate and false positive rate. ప్రతి ఒక్కరు కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్ గురించి తెలుసు, ఎందుకంటే క్లాసిఫికేషన్ రిపోర్ట్ గీస్తారు కాబట్టి. కానీ ఆ కన్ఫ్యూజన్ మ్యాట్రిక్ లో ఉండే వాల్యూస్ మీకు తెలుసా? ట్రూ పాజిటివ్, ట్రూ నెగిటివ్, ఫాల్స్ పాజిటివ్, ఫాల్స్ నెగిటివ్. వీటిని క్యాలిక్యులేట్ చేస్తేనే మనకు ఆర్ఓసి ఏయుసి కర్వ్ వస్తుంది. దిస్ ఇస్ ద మెయిన్ డెఫినేషన్ ఆఫ్ ఆర్ఓసి ఏయుసి. మరి పిఆర్ అంటే ఏంటి? ప్రెసిషన్ రీకాల్ కర్వ్. పేరులోనే అర్థమైపోతుంది మీకు, ఇట్స్ ప్రెసిషన్ వర్సెస్ రీకాల్, అంతే తేడా. ఇది ప్రెసిషన్ రీకాల్ మాత్రమే తీసుకుంటాం, పైన ఏం చేస్తాము ట్రూ పాజిటివ్ రేట్, ఫాల్స్ పాజిటివ్ రేట్. దీస్ ఆర్ ద టూ డిఫరెన్సెస్. ఆర్ఓసి కర్వ్ అంటే ఏంటి, ఆర్ఓసి ఏయుసి కర్వ్ అంటే ఇట్ ఈస్ ఫోకసింగ్ ఆన్ ట్రూ పాజిటివ్ రేట్ అండ్ ఫాల్స్ పాజిటివ్ రేట్. ఓకే, పిఆర్ కర్వ్ ప్రెసిషన్ అండ్ రీకాల్, పేరులోనే తెలిసింది పిఆర్ కర్వ్ అంటే ప్రెసిషన్ అండ్ రీకాల్. ఓకేనా? సో ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఇక్కడ ఇంకో క్వశ్చన్ రేస్ చేస్తారు. ఒకవేళ మీరు ఈ క్వశ్చన్ ఆన్సర్ ఇలా చేసేసారంటే ఇక్కడ మీకు ఇంకో క్వశ్చన్ రేస్ చేసే అవకాశం ఉండొచ్చు. లైక్ ఆర్ఓసి ఏయుసి, హౌ వెల్ కెన్ ద మోడల్ డిస్టింగ్విష్ బిట్వీన్ క్లాసెస్? బాబు నువ్వు క్లాసిఫికేషన్ అని చెప్పావు, ఓకే, క్లాసిఫికేషన్ థ్రెషోల్డ్ అని చెప్పావు, కానీ దానికి ఎలా అర్థమవుతుంది ఇది ఈ క్లాస్ ఇది ఈ క్లాస్ అని చెప్పటము? అది వాళ్ళు అడిగారు అనుకోండి, ఒక్కటే చెప్పాలి, ట్రూ పాజిటివ్ రేట్, ఫాల్స్ పాజిటివ్ రేట్ ఆటోమేటిక్ గా మోడల్ కెన్ అనలైజ్ బేస్డ్ ఆన్ ద ప్రాబబిలిటీస్ అని చెప్పేస్తే చాలు. దట్ ఈస్ ద మెయిన్ క్వశ్చన్. సో ప్రతి ఒక్కరికి కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్ తెలుసు. కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్ లో మనకి 2x2 మ్యాట్రిక్స్ లా కనపడుతుంది. ట్రూ పాజిటివ్, ఫాల్స్ పాజిటివ్, ట్రూ నెగిటివ్, ఫాల్స్ నెగిటివ్. సో ఇప్పుడు ట్రూ పాజిటివ్ రేట్ వర్సెస్ ఫాల్స్ పాజిటివ్ రేట్ అని చెప్పాను మీకు కదా. సో ట్రూ పాజిటివ్ రేట్ ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటాము? ట్రూ పాజిటివ్ రేట్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ పాజిటివ్ డివైడెడ్ బై ట్రూ పాజిటివ్ ప్లస్ ఫాల్స్ నెగిటివ్ అని అర్థం. ఓకేనా? అండ్ కమింగ్ టు ద ఫాల్స్ పాజిటివ్ రేట్ అంటే ఫాల్స్ పాజిటివ్ డివైడెడ్ బై ఫాల్స్ పాజిటివ్ ప్లస్ ట్రూ నెగిటివ్. దీస్ ఆర్ నథింగ్ బట్ ఫార్ములాస్ అంతే. ఇప్పుడు ఈ రెండు ఫార్ములాస్ కి గ్రాఫ్ వేసేస్తాం అంతే. ఆర్ఓసి కర్వ్ ఇస్ రెడీ, ఆర్ఓసి ఏయుసి కర్వ్ ఇస్ రెడీ దీంతో. సో వెన్ టు యూస్, ఇప్పుడు మెయిన్ క్వశ్చన్, వెన్ టు యూస్ ఆర్ఓసి ఏయుసి కర్వ్ అంటే వెన్ యూ హ్యావ్ ఏ బ్యాలెన్స్డ్ డేటా. అంటే ప్రతి ఫీచర్ కి ప్రతి ఇంపార్టెన్స్ ఉండాలి, ప్రతిదీ ఈక్వల్ గా ఉండాలి. అంటే దీంట్లో ఎన్ని ఉన్నాయి దీంట్లో కూడా అన్నీ ఉండాలి, ఎక్స్ ఎన్ని ఉన్నాయి వై అలా ఉండాలి, ఎక్స్ నంబర్ రికార్డ్స్ ఎన్ని ఉన్నాయో ఫీచర్స్ కూడా అన్నీ ఉండాలి. సో దట్ ఈస్ కాల్డ్ బ్యాలెన్స్డ్ డేటా. అప్పుడు మాత్రమే ఆర్ఓసి ఏయుసి వాడతావు. ఓకే, సో దట్ యూ కేర్ఫుల్లీ ఈక్వల్లీ గెట్ ఫాల్స్ పాజిటివ్ ఒకలానే రావాలి, ఫాల్స్ నెగిటివ్ కూడా ఒకలానే రావాలి. అలాంటి సిచ్యువేషన్ లో మాత్రమే ఆర్ఓసి ఏయుసి కర్వ్ మనం వాడతాము. అర్థమైందా? సో కమింగ్ టు ద ప్రెసిషన్ రీకాల్, ఇది కూడా మీ అందరికీ తెలుసు. ప్రెసిషన్ రీకాల్ అంటే ప్రెసిషన్ ఫార్ములా ట్రూ పాజిటివ్ బై ట్రూ పాజిటివ్ ప్లస్ ఫాల్స్ పాజిటివ్. రీకాల్ ఫార్ములా వచ్చేసి ట్రూ పాజిటివ్ బై ట్రూ పాజిటివ్ ప్లస్ ఫాల్స్ నెగిటివ్. దీస్ ఫార్ములాస్ యూ కెన్ గెట్, నో వరీస్. సో ఈ ఫార్ములాస్ ని బట్టి మనకి ప్రెసిషన్ రీకాల్ కర్వ్ వస్తుంది. బట్ వెన్ టు యూస్ ప్రెసిషన్ రీకాల్, ఇందాక బ్యాలెన్స్డ్ డేటా అప్పుడేమో ఆర్ఓసి యూసి, ఇంబ్యాలెన్స్డ్ డేటా అప్పుడు ప్రెసిషన్ రీకాల్ వాడతాము. దిస్ ఈస్ ద కీ డిఫరెన్స్ బిట్వీన్ ఆర్ఓసి ఏయుసి. ఎక్స్ప్లెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ అన్న చెప్పారంటే ఆర్ఓసి ఏయుసి కర్వ్ is used when we are having a balanced data. PR curve is used when we are having a imbalanced data. Imbalanced data అంటే ఫ్రాడ్ డిటెక్షన్స్ అంటాం. ఈమెయిల్ ఫ్రాడ్, ఏటీఎం ఫ్రాడ్, ఇలాంటి చాలా డేటా సెట్స్ మనకు దొరుకుతూ ఉంటాయి. అలాంటి డేటా సెట్స్ కి మనం ఇంబ్యాలెన్స్డ్ అంటాం. సో అలాంటప్పుడే మనం పిఆర్ కర్వ్స్ వాడతాం. ఓకే, యూ షుడ్ బి మోర్ కేర్ఫుల్ అబౌట్ ఫాల్స్ పాజిటివ్స్ ఇలాంటి విషయాల్లో. ఓకేనా? సో కమింగ్ టు ద కోడింగ్ పార్ట్, ఐ విల్ షో యూ. సో దిస్ ఈస్ ద ఆర్ఓసి కర్వ్. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనం ఎస్కేలాన్ మ్యాట్రిక్స్ లోనే మనకు డైరెక్ట్ గా ఆర్ఓసి కర్వ్ అనేది ఉంటుంది. ఆర్ఓసి ఏయుసి స్కోర్ కోసం ఆర్ఓసి కర్వ్ మనకు రెడీగా ఉంటుంది. ఓకేనా? ఆర్ఓసి కర్వ్ అండ్ ప్రెసిషన్ రీకాల్ కర్వ్ రెండు చూపిస్తాను. సో ఇప్పుడు మన దగ్గర వై ట్రూ వాల్యూస్ ఉన్నాయి, వై స్కోర్స్ ఉన్నాయి. వై ట్రూ అంటే మన ఒరిజినల్ వాల్యూస్, వై స్కోర్ అంటే మన మోడల్ ప్రెడిక్ట్ చేసిన వాల్యూస్. దీనికోసం మనం ఏం చేస్తాము, ఆ రెండింటిని ఆర్ఓసి కర్వ్ లో
ప్లాట్ చేస్తున్నాం ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే. అంతే మనకు ఆటోమేటిక్‌గా ఫాల్స్ పాజిటివ్ రేట్ ఎంతుందో కాలిక్యులేట్ చేసుకుంది. ఇది ట్రూ పాజిటివ్ రేట్ ఎంతుందో కాలిక్యులేట్ చేసుకుంది. ఆ రెండిటికి గ్రాఫ్ గీసుకోవడమే ఆర్‌ఓసీ కర్వ్. ఓకేనా? ఇలా మనం ఏ ఒక్క దానికైనా ఆర్‌ఓసీ కర్వ్ గీసుకోవచ్చు. అండ్ ఏయూసీ కర్వ్ కూడా గీసుకోవచ్చు. సో, దెన్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్. ద సేమ్ థింగ్ ఐ జస్ట్ యాడెడ్ సమ్ మోర్ డేటా టు ఇట్. సమ్ ఎక్స్ డేటా ఫ్రేమ్స్ యాడ్ చేసుకొని ఫీచర్స్ పెంచుకున్నాను. ఇలా మాన్యువల్ డేటా సెట్ ఇది నేను క్రియేట్ చేసుకున్నా ఊరికే. ఏదో ఒక రాండమ్ నంబర్ 0.1, 0.5 అని ఏదో పెట్టుకోవచ్చు. మీ ఇష్టం. దట్ మ్యాటర్స్ యూ. సో, దాన్ని పెట్టుకొని దాన్ని మార్చుకుంటా ఉంటాము. లైక్ దిస్ ఇఫ్ యూ రన్, సో యూ కుడ్ సీ ద గ్రాఫ్ చేంజెస్ ఆటోమేటికల్లీ బికాస్ ఆఫ్ ద నంబర్స్ ఐ యామ్ గోయింగ్ టు చేంజ్ ద ఇన్‌పుట్ వాల్యూస్ కాబట్టి. సో, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఆర్‌ఓసీ కర్వ్ చూడండి. లైక్ ఇట్ ఈస్ లైక్ ఎ ట్రయాంగిల్ రైట్? ద లైన్ దట్ ఈస్ గోయింగ్ టు హావ్ బట్ ఇట్ ఈస్ ఎ రివర్స్ ట్రయాంగిల్ సీ ఆపోజిట్ లో వచ్చింది. సో ఇలా ప్రెసిషన్ కి రీకాల్ కి కర్వ్ వేరు, ఆర్ఓసి ఏయుసి కర్వ్ వేరు. ఇట్ ఈస్ కంప్లీట్లీ డిపెండింగ్ ఆన్ ద డేటా సెట్. బ్యాలెన్స్డ్ డేటా సెట్ అయితే ఇది వాడతాము, ఇంబ్యాలెన్స్ డేటా సెట్ అయితే రైట్ సైడ్ ప్రెసిషన్ రీకాల్ కర్వ్ వాడతాము. దట్ ఈస్ ద మెయిన్ థింగ్ యూ షుడ్ ఆల్వేస్ రిమెంబర్. సో వెన్ టు చూస్ విచ్ అనే క్వశ్చన్ వచ్చినప్పుడు ఒకవేళ మీరు వాట్ ఆర్ యూ గోయింగ్ టు చూస్ అంటే వెన్ క్లాసెస్ ఆర్ బ్యాలెన్స్ ఐఎమ్ గోయింగ్ టు చూస్ ఆర్ఓసి ఏయుసి కర్వ్ అని చెప్పాలి. సో దట్ ఎవ్రీథింగ్ ర్యాంకింగ్ పర్ఫార్మెన్స్ ప్రకారం మీకు బాగా పనిచేస్తుందని చూపించడానికి. వెన్ యువర్ క్లాసెస్ ఆర్ ఇంబ్యాలెన్స్ అని చెప్పినప్పుడు యు ఆర్ గోయింగ్ టు యూస్ పిఆర్ కర్వ్, అది ఇలా పనిచేస్తుందని చూపించడానికి. ఓకేనా? సో దిస్ ఈస్ అబౌట్ ద సెకండ్ క్వశ్చన్. దీనికి నేను చిన్నగా కంక్లూజన్ ఓవరాల్ గా చెప్పేస్తాను ఇంగ్లీష్ లో. మీరు ఎలా ఆన్సర్ చేయబోతున్నారు, ఎక్స్ప్లెయిన్ ఆర్ఓసి ఏయుసి అండ్ హౌ ఇట్ డిఫర్స్ అని అంటే. సో ఆర్ఓసి ఇట్ ఈస్ గుడ్ ఫర్ బ్యాలెన్స్డ్ డేటా అండ్ మెజర్స్ ద ఓవరాల్ సెపరబిలిటీ ఇన్ ద క్లాసెస్. అండ్ కమింగ్ టు ద పిఆర్ కర్వ్, బెటర్ ఫర్ ఇంబ్యాలెన్స్డ్ డేటా, ఫోకసెస్ ఆన్ పాజిటివ్ క్లాస్ రిలయబిలిటీ. ఆల్వేస్ చెక్ బోత్ ఇఫ్ అన్ష్యూర్. మీకు ఒకవేళ డేటా గురించి తెలియకపోతే రెండు చెక్ చేసుకోవటం ఈస్ ద బెస్ట్ ఆప్షన్. ఓకే, అండ్ ఫైనల్ టిప్ యూ కెన్ గివ్ లైక్ ఇన్ రియల్ వరల్డ్ మెషిన్ లెర్నింగ్ ప్రాబ్లమ్స్ పిఆర్ కర్వ్స్ ఆఫెన్ రివీల్ మోర్ దెన్ ఆర్ఓసి వెన్ పాజిటివ్స్ ఆర్ రేర్ అని చెప్పితే, అంటే పిఆర్ కర్వ్ ఎక్కువ పాజిటివ్స్ మీద బాగా టార్గెట్ చేసి పెట్టుకోగలదు. దట్ ఈస్ ద థింగ్ వీఆర్ గోయింగ్ టు సే. ఈ పాయింట్స్ మీరు చెప్పితే డెఫినెట్లీ యూఆర్ గోనా క్రాక్ దిస్ క్వశ్చన్, నో డౌట్ ఎట్ ఆల్. సో ఇది మాత్రం పర్ఫెక్ట్. ఈ ఒక్క ఆన్సర్ చెప్పితే బ్యాలెన్స్డ్ డేటా, ఇంబ్యాలెన్స్డ్ డేటా అండ్ మోర్ ప్రాబబ్లీ పిఆర్ కర్వ్స్ విల్ గివ్ ఆఫెన్ వేర్ అబౌట్ ద పాజిటివ్స్ అని చెప్పితే చాలు. సో దీస్ థింగ్స్ విల్ డెఫినెట్లీ గివ్ యూ 100 మార్క్స్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే, సో విల్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. హౌ కుడ్ యూ డిటెక్ట్ అండ్ హ్యాండిల్ డేటా లీకేజ్ ఇన్ ఏ డేటా సెట్? ప్రతి ఒక్కరు ఈ క్వశ్చన్ చూస్తుండ్రు. ఐఎమ్ 100% షూర్ అబౌట్ ఇట్. బికాస్ డేటా లీకేజా, వాట్ ఈస్ డేటా లీకేజ్, అసలు అదేం మీనింగ్ అసలు? సో డేటా లీకేజ్ అనేది ఏంటో కూడా మనం వినుంటాం మనం మొత్తం మెషిన్ లెర్నింగ్ నేర్చుకున్నప్పుడు. డేటా లీకేజ్ అంటే ఏంటి, అసలు డేటా సెట్ లో డేటా లీకేజ్ అవ్వటం ఏంటి అనే క్వశ్చనే కదా అందరికి. సో డేటా లీకేజ్ అంటే నథింగ్ బట్ వెన్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ అవుట్ సైడ్ ద ట్రేడింగ్ డేటా సెట్ ఈస్ యూజ్డ్ టు క్రియేట్ ద మోడల్, ఇట్ లీడ్స్ టు ఓవర్ ఆప్టిమిస్టిక్ పర్ఫార్మెన్స్ దట్ ఫెయిల్స్ ఇన్ రియల్ వరల్డ్ సినారియోస్. అంటే ప్రతి ఒక్కరు చేసే ఉంటారు. మీరు మీ మోడల్ ని ఒక డేటాని పెట్టి ట్రైన్ చేసి ఉంటారు. కానీ క్వెషన్స్ ఏమో లైక్ ఇన్‌పుట్ తర్వాత టెస్టింగ్ కోసమేమో కొత్త డేటాని చూపిస్తారు. దాంట్లో అది అర్థం కాదు. సో దాన్ని మనం డేటా లీకేజ్ అంటాం. ఇంకా పర్టిక్యులర్‌గా చెప్పాలంటే ఇట్ ఈస్ మోర్ డేంజరస్. ఇట్ ఈస్ మోర్ డేంజరస్. వై? అంటే మోడల్స్ అపియర్ హైలీ యాక్యురేట్. మీకు చూపించటం ట్రైనింగ్ డేటా మీద 97, 98% చూపిస్తాయి. బట్ ఫెయిల్స్ ఇన్ ద ప్రొడక్షన్. అంటే టెస్టింగ్ డేటా మీద అది ఫెయిల్ అయిపోద్ది. మీన్స్ ఇట్ ఈస్ గోయింగ్ టు చీట్, ఎవ్రీవన్ ని మోసం చేస్తది బై సీయింగ్ ఫ్యూచర్ ఆర్ ఇర్రెలెవెంట్ డేటా. దానికి మీరు ఆ డేటాను చూపియకుండా ట్రైన్ చేసి ఆ క్వశ్చన్ అడిగితే ఇర్రెలెవెంట్ ఆన్సర్స్ ఇస్తది. అందుకు కొన్ని సార్లు మనం ఏ ఏఐ మోడల్స్ వాడినా కూడా దే విల్ గివ్ అన్ ఎక్స్‌క్లమేటరీ మార్క్ సేయింగ్ దట్ దిస్ ఈస్ జస్ట్ ఎన్ ఏఐ సొల్యూషన్, డోంట్ ట్రస్ట్ ఇట్ బ్లైండ్‌లీ అని చెప్తారు. సో దట్ ఈస్ డ్యూ టు ద డేటా లీకేజ్ అనేది మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలి. దట్ ఈస్ ద మెయిన్ క్వశ్చన్ యూ ఆల్వేస్ నీడ్ టు రిమెంబర్. సో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇఫ్ ఏ స్టూడెంట్ సీయింగ్ ఎగ్జామ్ ఆన్సర్స్ బిఫోర్ ద టెస్ట్ పర్ఫార్మ్స్ వెల్ ఇన్ ప్రాక్టీస్ బట్ ఫెయిల్స్ ఇన్ రియల్ ఎగ్జామ్స్, రైట్? ఇప్పుడు మీకు స్లిప్ టెస్ట్లు పెడతారు, ఫార్మేటివ్ ఎగ్జామ్స్ పెడతారు. మనం కాపీ కొట్టాం, మనకు ముందే క్వశ్చన్ పేపర్ తెలిసిందే రాసేస్తావు. బట్ వెన్ యూఆర్ గోయింగ్ టు జేఈ మెయిన్స్, జేఈ అడ్వాన్స్ ఇలాంటి పెద్ద పెద్ద ఎగ్జామ్స్ కి వెళ్ళినప్పుడు మీరు చిన్న ఎగ్జామ్స్ లో బాగానే రాస్తారు. సడన్ గా చదువుకోకుండా పెద్ద ఎగ్జామ్ కి వెళ్తే ఆబ్వియస్లీ యూ విల్ ఫెయిల్. సో దట్ ఈస్ ద థింగ్. నేర్చుకునేది మోడల్ కి అన్ని ఏదైతే మీరు క్వశ్చన్ అడగాలనుకుంటున్నారో టెస్టింగ్ లో ఆ డేటాని మీరు నేర్పిస్తే డెఫినెట్లీ ఇట్ విల్ గివ్ బెస్ట్ ఆన్సర్స్. నేర్పించకుండా చేశారనుకో ఇట్ విల్ గివ్ ద వరస్ట్ ఆన్సర్స్. సో డేటా లీకేజ్ లో బేసికలీ దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ లీకేజెస్. ఫస్ట్ వన్ ఈస్ కాల్డ్ ఎస్ టెంపోరల్ లీకేజ్ అంటాం. దీస్ ఆర్ సమ్ న్యూ వర్డ్స్. డెఫినెట్లీ దిస్ గోనా హెల్ప్ యూ ఇఫ్ యూ ఆర్ యూజింగ్ టు దీస్ వర్డ్స్ ఇన్ ఏ ఇంటర్వ్యూ. ఓకే, టెంపోరల్ లీకేజ్ అంటాం, విచ్ మీన్స్ యూజింగ్ ఫ్యూచర్ డేటా టు ప్రెడిక్ట్ ద పాస్ట్ ఈవెంట్స్. అంటే ఇప్పుడు దిస్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ స్టాక్ ప్రైజెస్ సెన్సార్ డేటా అంటాం చూసారా. వీటి కోసం మనం టెంపోరల్ లీకేజ్ వాడతాం. బికాస్ ఫ్యూచర్ డేటా అంటే మనం ముందే ప్రెడిక్ట్ చేసి డేటాని పాస్ట్ ఈవెంట్స్ మీద పర్ఫార్మ్ చేస్తే మేబీ సమ్ రిలేటెడ్ ఫ్యూచర్ కంటెంట్ మనకి రిలీజ్ చేయొచ్చు. బికాస్
మనకు తెలీదు ఎంతవరకు మోడల్ చేస్తది. బట్ ఇట్ ఈస్ సమ్‌వాట్ ద బెస్ట్ సొల్యూషన్. నెక్స్ట్ వన్ ఈస్ కాల్డ్ యాస్ ట్రైన్ టెస్ట్ కాంబినేషన్. ఇది అందరూ చేస్తారు. ట్రైన్ టెస్ట్ స్ప్లిట్టింగ్ అంటే డేటా సెట్‌లో నుంచే ట్రైనింగు చేస్తాము, టెస్టింగు చేస్తాం. దిస్ ఈస్ వన్ మోర్ బెస్ట్ ఎగ్జాంపుల్. మీరు డేటా లీకేజ్ అనంగానే. ప్రతి ఒక్కళ్ళకి ట్రైన్ టెస్ట్ స్ప్లిట్ ఎస్‌క్యూఎల్ ట్రైన్ టెస్ట్ స్ప్లిట్ అంటే అందరికి తెలిసిద్ది. బట్ డేటా లీకేజ్ అంటే తెలీదు కదా! మీరు చేసేది డేటా లీకేజ్‌లో ఒక సొల్యూషన్. కామన్ కాజెస్ ఆఫ్ డేటా లీకేజ్ అంటే దాంట్లో ఒక పార్ట్ ఇది ట్రైన్ టెస్ట్ కాంబినేషన్. అది మనకు తెలీదు. ఇప్పటిదాకా ఎవరో ఇలా క్లియర్‌గా. సో, ప్రీ ప్రాసెసింగ్ చేసేటప్పుడే ట్రైన్ టెస్ట్ స్ప్లిట్ చేసేసుకొని ఇది ట్రైనింగ్ డేటా, ఇది టెస్టింగ్ డేటా అని చెప్పేసి మనం ఓన్లీ ఎక్స్ వాల్యూస్ చూపించి దానికి టెస్టింగ్ చేస్తాము. టార్గెట్ లీకేజ్ అంటాం ఇంకోటి. టార్గెట్ వేరియబుల్ దానికి ముందే చూపియకుండా ఫీచర్స్ ఇండైరెక్ట్‌లీ ఇంక్లూడ్ ద టార్గెట్ వేరియబుల్ ఆటోమేటిక్‌గా పెడతాం. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్తానంటే ప్రెడిక్టింగ్ ద లోన్ డిఫాల్ట్స్ యూజింగ్ పేమెంట్ డేట్. పేమెంట్ డేట్ వాడి ఎవరైనా లోన్ ప్రెడిక్షన్ చేస్తారా చెప్పండి? ఎవ్వరు చెయ్యరు. సో, ఇలాంటి కేసెస్‌లో పొరపాటున టార్గెట్ అనేది లీక్ అయిపోతే ఇట్ లీడ్స్ టు ద టార్గెట్ లీకేజ్ అంటాము. సో, హౌ టు డిటెక్ట్ డేటా లీకేజ్ అనే క్వెషన్ ఎవరైనా అడిగితే బై మిస్టేక్ దీనిలో నుంచి ఇప్పుడు నువ్వు డేటా లీకేజ్ గురించి చెప్పావు. సార్ ఇది డేటా లీకేజ్ అంటే అని ఎక్స్‌ప్లెయిన్ చేసావు. సో, అసలు ఎవరైనా హౌ టు డిటెక్ట్ ఓకే. ఇక్కడ డేటా లీకేజ్ ఉందని ఎలా చెక్ చేయాలి బాబు నేను ఒకవేళ ఎవరైనా అడిగితే చెక్ ఫీచర్ టార్గెట్ రిలేషన్‌షిప్. అంటే నీ ఫీచర్స్ ఏంటి? నీకేం కావాలి? నీ టార్గెట్ ఏంటి? నీకేం ఔట్‌పుట్ కావాలి? ఆ రెండిటి మధ్య రిలేషన్‌షిప్ అబ్జర్వ్ చేయాలి మనం. దాని కోసమే పాసిబుల్ లీకేజెస్ ఏమున్నాయి? అసలు ఎలా జరుగుతాయని చూసుకోవాలి. సెకండ్ మోస్ట్ థింగ్ డేటా స్ప్లిట్ అవుతుందా లేదా? ట్రైనింగ్ డేటా, టెస్టింగ్ డేటా స్ప్లిట్ అవుతుందా లేదా మీరు చూసుకోవాలి. టెస్టింగ్ డేటా మీద ఎంత యాక్యురసీ వచ్చిందా లేదా అని మీరు చూసుకోవాలి. అండ్ మోడల్ పర్ఫార్మెన్స్ ట్రైనింగ్ డేటా మీద ఎలా ఉంది? టెస్టింగ్ డేటా మీద ఎలా ఉంది? ఆల్‌మోస్ట్ ఒకలానే ఉంటే ఓకే. ద మోడల్ హాస్ బీన్ ట్రైన్డ్ వెల్. టెస్టింగ్ డేటా మీద బీభత్సంగా తక్కువ చూపించేసి ట్రైనింగ్ డేటా మీద బీభత్సంగా ఎక్కువ చూపించేసిందంటే ఇట్స్ నాట్ గుడ్ మోడల్. బయటకొచ్చిన తర్వాత అది సరిగ్గా పని చేయకపోవచ్చు. అది మీరు అబ్జర్వ్ చేసుకోవాలి. ఓకేనా? దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ దట్ ఈస్ టు బి రిమెంబర్డ్ ఆల్‌వేస్. సో, అసల ఈ డేటా సెట్స్ ఇవన్నీ కర్వ్స్ ఆఫ్ డైమెన్షనాలిటీ సార్ ఇవన్నీ డేటా లీకేజ్ ఇవన్నీ ఎందుకు అసలు నేర్చుకోవాల్సిన అవసరం ఏంటి అంటే, ఇవన్నీ కూడా ద బేసిక్స్ ఆఫ్ ఎంఎల్. ఈ బేసిక్స్ ఆఫ్ ఎంఎల్ లేకుండా మనం ఏమి చేయలేము. ఓకేనా? సో, ఎంఎల్ బేసిక్స్ తెలియకుండా అసలు డేటా లీకేజ్ అంటే ఏంటో తెలియకుండా మనం మోడల్స్ తయారు చేసేస్తాము. మోడల్స్ చేసేస్తాము. సో, అందుకు దీస్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్స్ గోయింగ్ టు క్రాక్ అన్ ఇంటర్వ్యూ ఇన్ బిగ్ మల్టీనేషనల్ కంపెనీస్. ఓకే. దీనికోసం ఒక కోడ్ చూద్దాం మనం. సో, దిస్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ డేటా లీకేజ్. యాక్యురసీ విత్ డేటా లీకేజ్ చూడండి 1 వచ్చింది. అంటే ద వరస్ట్ మోడల్ 1 వచ్చిందంటే యాక్యురసీ ఇట్ ఈస్ ద వేస్ట్ మోడల్. యాక్యురసీ వితౌట్ డేటా లీకేజ్ చూడండి 0.87 సమ్ బెస్ట్ మోడల్. 87% మోర్ థాన్ 85% ఈస్ ఆల్వేస్ ఏ బెస్ట్ మోడల్ రైట్. సో, దాన్ని మనం డేటా లీకేజ్ వల్ల అడ్వాంటేజ్ అంటాం. దీనికోసం నేనేం కొత్తగా చేయలా. రాండమ్ డేటా ఏదో నార్మల్ రాండమ్ డేటా తీసుకున్నాను. దాన్ని డేటా ఫ్రేమ్‌గా రెడీ చేసుకున్నాను. మన టార్గెట్ ఏంటి? దాంట్లో తీసుకోవాల్సిన ఇంపార్టెంట్ ఫీచర్ 1, ఫీచర్ 2 ఏంటో నేను డిఫైన్ చేసుకుంటున్నాను. ఓకే. అండ్ లీకీ ఫీచర్స్ అంటే డేటా సెట్‌ని లీక్ చేయటం కోసం దాని టార్గెట్ అనే వేరియబుల్స్ తీసుకొని ఆటోమేటిక్‌గా లీకీ ఫీచర్స్ అని పెట్టేసేసి నేను సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసిన తర్వాత టార్గెట్‌ని వైలో పెట్టుకున్నాను. ఎక్స్ లీకీ అని పెట్టేసేసుకున్నాను. చూడండి ఇక్కడ ఎవ్రీవన్ నో ది స్టెప్. ట్రైనింగ్ టెస్ట్ స్ప్లిట్టింగ్ అంటాం దీన్ని. సో, ట్రైన్ టెస్ట్ స్ప్లిట్ చేస్తున్నాము. అది చక్కగా కనపడుతుంది. మోడల్ లీకీ పెట్టుకున్నాం. లాజిస్టిక్ రిగ్రెషన్ వాడాను ఇక్కడ. సో, ఫస్ట్ దానికి ఆటోమేటిక్‌గా యాక్యురసీ కనుక్కున్నాను. యాక్యురసీ విత్ డేటా లీకేజ్ అని. అది చేసేసిన తర్వాత జస్ట్ దాని యాక్యురసీస్ ఎలా ఉన్నాయి? టార్గెట్ ఎలా వచ్చింది? లీకీ ఫీచర్ ఏంటి? ఫీచర్ 1 ఏంటి? ఫీచర్ 2 ఏంటి? నేను చూపిస్తున్నాను. చూపించిన తర్వాత ఎక్స్‌ని మొత్తం క్లీన్ చేసేసాను. ఏమీ లేకుండా జస్ట్ ఫీచర్ 1, ఫీచర్ 2 పెట్టుకున్నాను. దానికి ముందే నేను టార్గెట్ చూపియట్లేదు. ట్రైన్ టెస్ట్ స్ప్లిట్ చేసుకున్నాను. నార్మల్‌గా ఎప్పుడు చేసే విధానంగా మనం చేసుకుంటున్నాము. చూడండి వితౌట్ డేటా లీకేజ్ లైక్ దిస్ ఆన్సర్ వస్తది. సో, ఇలా మనం ఒక డేటా సెట్‌కి ఏ క్వెషన్‌కైనా కూడా ఇలా మనం కోడ్ చూపించి ఆన్సర్ చేయగలం. ఓకేనా? సో ఈజీ మెథడ్ టు షో ఎవ్రీవన్. ఫస్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేయటం. ఒకవేళ వాళ్ళు కోడ్ అడిగితే యూ షుడ్ షో దిస్. స్ప్లిట్టింగ్ ఎలా జరిగింది? టార్గెట్ ముందు ఎంత ఉంది? డేటా లీకేజ్ అవ్వకముందు, డేటా లీకేజ్ అయిన తర్వాత ఎలా ఉంది? దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. యూ నీడ్ టు రిమెంబర్ ఆల్వేస్. సో, ఇక్కడితో మీకు 3 క్వెషన్స్ చూసారు కదా! ఫస్ట్ వన్ ఈస్ కర్వ్స్ ఆఫ్ డైమెన్షనాలిటీ, సెకండ్ వన్ ఈస్ ఆర్ఓసీ ఏయూసీ కర్వ్, థర్డ్ వన్ ఈస్ అబౌట్ ద డేటా లీకేజ్. సో, ఇవి మీరు అబ్జర్వ్ చేసుంటే మనం డైలీ లైఫ్‌లో మెషిన్ లెర్నింగ్ వాడేటప్పుడు నేర్చుకున్న కాన్సెప్ట్సే. బట్ ఆ కీ టర్మ్స్ ఏదైతే ఉందో ఆర్ఓసీ, ఏయూసీ అండ్ కర్వ్స్ ఆఫ్ డైమెన్షనాలిటీ అండ్ డేటా లీకేజ్ ఇవి కూడా మన మెషిన్ లెర్నింగ్‌లో పార్టే. బట్ ఎవ్వరం థియరీకి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపియము. బికాజ్ మనకు కావాల్సిందంతా కోడింగ్. జీపీటీ తీసుకున్నామా, కోడింగ్ వాడామా, అయిపోయిందా అని పక్కన పెట్టేస్తాం. బట్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ ద థియరీ పార్ట్ విచ్ షుడ్ ఆల్వేస్ ఎవ్రీవన్ షుడ్ రిమెంబర్. మీరు లాజిస్టిక్ రిగ్రెషన్ వాడుతున్నారు. అంటే లాజిస్టిక్ రిగ్రెషన్ లోపల ఏ ఫార్ములా జరుగుతుంది? ఏ లాస్ ఫంక్షన్ వాడుతున్నాం? ఆ లాస్ ఫంక్షన్ ఫార్ములా ఏంటి? ఎలా కాలిక్యులేట్ చేసుకుంటున్నాం? ఇవన్నీ తెలుసుకుంటే గాని ఆ థియరీ పార్ట్ మీకు తెలీదు.
థియరీ పార్ట్ తెలియకుండా యు ఆర్ నాట్ గోయింగ్ టు క్రాక్ ఎనీ ఇంటర్వ్యూ ఎగ్జామ్స్. థియరీ పార్ట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ యూ షుడ్ ఆల్వేస్ నీడ్ టు రిమెంబర్. థియరీ లేకుండా ఏమీ చేయలేం మనం. ఎంత నీ కోడింగ్ తెలిసినా కూడా దాని లోపల ఏం జరుగుతుందని నువ్వు చెప్పలేనప్పుడు ఇట్ ఈస్ యూజ్లెస్ కదా. సో until now I think it would be perfect for you to learn these questions and learn the coding part. So let's go on to the next one. So what are some advanced feature selection techniques? మీకు ఫస్ట్ క్వశ్చన్ లో కోర్స్ ఆఫ్ డైమెన్షనాలిటీ చెప్పినప్పుడు ఫస్ట్ థింగ్ ఏం చెప్పాను, డైమెన్షనాలిటీ రిడక్షన్ అని చెప్పాను. సెకండ్ థింగ్ ఈస్ కాల్డ్ యాజ్ ఫీచర్ సెలెక్షన్. అసలు ఫీచర్ సెలెక్షన్ అంటే ఏంటి? ద మెయిన్ ఇంపార్టెంట్ ఫీచర్స్ ని మనం సెలెక్ట్ చేసుకోవటం. అంటే అసలు ఎందుకు ఫీచర్ సెలెక్షన్ చేయాలి? ఇంప్రూవ్స్ ద మోడల్ పర్ఫార్మెన్స్. అంటే ఇప్పుడు నీ డేటా సెట్ ఉందని మీకు ఒక శాంపుల్ డేటా సెట్ చెప్తాను. మీకు ఇష్టమైన ఒక కార్ కొనుక్కోవాలి మనం. కార్ నేను ఒక డేటా సెట్ ఉంది నా దగ్గర. ఏమేమి డేటా సెట్ ఫీచర్స్ ఉన్నాయి? లైక్ మల్టిపుల్ ఏసీస్ ఉంటాయా, పైన స్లైడింగ్ డోర్ ఉంటుందా లేదా, అంటే ఓపెన్ రూఫ్ టాప్ రూఫ్ ఉంటుందా లేదా, అండ్ అడాస్ మోడ్ అనేది ఉందా లేదా, అండ్ కార్ కంపెనీ ఏంటి, అండ్ లాస్ట్ వన్ మోర్ థింగ్, కార్ ఎంత ప్రైస్ కి వస్తుంది, అండ్ వన్ మోర్ థింగ్, ఎవరు సేల్ చేస్తున్నారు ఆ కార్ ని. ఓకే, ఇది మన దగ్గర ఉన్న డేటా. మీరు అబ్జర్వ్ చేస్తే డేటాలో ఎవడు అమ్ముతున్నాడు ఏంటో మనకు అసలు అక్కర్లా. వాడు ఎందుకు ఎవడు అమ్ముతున్నాడు నాకెందుకు, కంపెనీ కార్ ఫీచర్స్ ఏంటి అని చూసుకుంటే చాలు నాకు. ఎవడు అమ్ముతున్నాడు, వాడు ఎంత ఏం చేస్తాడు నాకెందుకు, ఈ కంపెనీలో ఒకడు ఉంటాడు, ఆ కంపెనీలో ఒకడు ఉంటాడు. సో ఆ ఫీచర్ నాకు అక్కర్లా. అంటే మనకు కావాల్సిన ఫీచర్స్ ని మాత్రమే, అంటే నీకు మెయిన్లీ కావాల్సింది అడాస్ మోడ్ అనేది ఒక ఫీచర్ ఉంది కార్ లో, అది కావాలని చూసుకుంటావు. ఆ ఫీచర్ మాత్రమే సెలెక్ట్ చేసుకో నువ్వు. బికాస్ నీ డేటాకి ఏది కావాలో ఆ ఫీచర్ మాత్రమే ఇస్తాం. సో దట్ ఏమైంది, నీ మోడల్ బాగా ట్రైన్ చేసి, ఓకే దీనికి అడాస్ కావాలి కదా, దాని మీద ఉన్న కార్స్ అన్ని తీద్దాం, వాటి ప్రైసింగ్ రేంజ్ గురించి చూసుకుందాం అంటది. సో అలా మోడల్ పర్ఫార్మెన్స్ తీసుకోవచ్చు. స్పీడ్స్ అప్ ద ట్రైనింగ్. ఇప్పుడు నీ దగ్గర 100 ఫీచర్లు ఉన్నాయి. 100 ఫీచర్లు పెట్టి ట్రైనింగ్ చేస్తే ఒక టైం పట్టింది 1 అవర్ అనుకుందాం. దానిలో నీకు కావాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ ఫీచర్స్ 20 అనుకుంటే 20 తీసుకొని చెయ్యి. నీ టైం ఆటోమేటిక్ గా 1 అవర్ నుంచి ఆటోమేటిక్ 20 మినిట్స్ కి రాదు, టైం సేవింగ్. అండ్ బేసికల్లీ పాస్ట్ కోరిలేషన్స్ కి మోడల్ బేస్డ్ స్టాటిస్టికల్ అంటాం, హైబ్రిడ్ మెథడ్స్ అంటాము. సో వీటన్నిటికీ కూడా అది వాడుకోవచ్చు, దిస్ ఫీచర్ సెలెక్షన్స్ అనేది మనం చెప్పొచ్చు. సో దీంట్లో వాట్ ఆర్ ది అడ్వాన్స్ టెక్నిక్స్, వాట్ ఆర్ సమ్ అడ్వాన్స్ ఫీచర్ సెలెక్షన్ టెక్నిక్స్ అంటే ఫస్ట్ వన్ కమ్స్ అండర్ దిస్ వన్ ఇస్ కాల్డ్ యాజ్ రికర్సివ్ ఫీచర్ ఎలిమినేషన్, RFE. దిస్ ఇస్ ద న్యూ టర్మ్ యూ నీడ్ టు రిమెంబర్, RFE, రికర్సివ్ ఫీచర్ ఎలిమినేషన్ అంటాం దాన్ని. సో హౌ ఇట్ వర్క్స్ అంటే, వీల్ ట్రైన్ ఏ మోడల్, ఒక నార్మల్ SVM లాజిస్టిక్ రిగ్రెషన్ ఏదో ఒక మోడల్ తీసుకొని ట్రైన్ చేస్తావు, దాని ఇంపార్టెన్స్ తెలుసుకుంటావు. దాంట్లో మనం ఏం చేస్తాం అంటే వీకెస్ట్ ఫీచర్స్ ని క్యాలిక్యులేట్ చేసి వాటిని డ్రాప్ చేసేస్తాం. డ్రాప్ చేసేసేసి మనకు కావాల్సినవి మాత్రమే తీసుకొని ట్రైన్ చేసుకుంటాము. సో దీనికోసం మనం చేసేదే అడ్వాన్స్ ఫీచర్ సెలెక్షన్స్. సో ఇలా మనం ఏది కావాలంటే అది తీసుకొని స్టాటిస్టికల్ మెథడ్స్ లోకి వచ్చామంటే, ద సెకండ్ మోస్ట్ థింగ్ ఇస్ కాల్డ్ ద స్టాటిస్టికల్ మెథడ్స్. దానిలోకి వచ్చామంటే వీ విల్ హావ్ ద మ్యూచువల్ ఇన్ఫర్మేషన్. అంటే నాన్ లీనియర్ డేటా ఉంది నీ దగ్గర. అందరికీ తెలుసు కదా, డేటా అనేది 2 టైప్స్, లీనియర్ డేటా, నాన్ లీనియర్ డేటా. సో నాన్ లీనియర్ డేటా ఉంది. సో దాని మీద మనం చేసేదే మ్యూచువల్ ఇన్ఫర్మేషన్ అంటాము. సో ఇందాక నేను చెప్పింది ఏంటిది, RFE, రికర్సివ్ ఫీచర్ ఎలిమినేషన్. నౌ ఐఎమ్ గోయింగ్ టు సే అబౌట్ ద సీక్వెన్షియల్ ఫీచర్ సెలెక్షన్. అంటే సీక్వెన్షియల్ డేటా ఉన్నప్పుడు ఫీచర్ సెలెక్షన్ ఎలా జరిగింది, దానికోసం మనం చేసేదే ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ సెలెక్షన్. అంటే ముందు చూసుకుంటాము, వెనకాల చూసుకొని క్రాస్ వాలిడేట్ చేసుకుంటాము. ఓకే, అది తీసేస్తే ఎలా వర్క్ అవుతుంది, ఇది తీసేస్తే ఎలా వర్క్ అవుతుంది, రెండు ఉంచితే ఎలా వర్క్ అవుతుంది, రెండు తీసేస్తే ఎలా వర్క్ అవుతుంది, అలా ప్రతి ఒక్క దాన్ని చూసుకొని తీసుకుంటాం. దాన్ని మనం సీక్వెన్షియల్ ఫీచర్ సెలెక్షన్ అంటాం. అర్థమైందా? సో ప్రతి ఒక్క దాన్ని అలా క్యాలిక్యులేట్ చేసుకోవటం వల్ల మనకి ప్రతిదీ ఒక అడ్వాంటేజ్ వస్తది. ఓకే, లైక్ ఇదా, ఓకే ఇదా, ఏ డేటా ఉంచితే మన డేటా యాక్యురసీ పెరుగుతుంది, ఏది ఉంటే మన యాక్యురసీ తగ్గిపోతుంది అనేది మనకి తెలిసిద్ది ముందే. సో దానికోసమే మనకి ఎంబెడెడ్ మోడల్స్ అని చెప్పేసేసి మనకి తర్వాత వస్తాయి. L1 రెగ్యులరైజేషన్, L2 రెగ్యులరైజేషన్ అని చెప్తాం. L1 అండ్ L2 అంటాము. సో వాటితో మనం యూజ్ చేసుకునేది అడ్వాన్స్డ్ ఫీచర్ సెలెక్షన్ టెక్నిక్స్. ద ఫస్ట్ వన్ హైబ్రిడ్ మోడల్స్ చెప్పేసరికి L1 రెగ్యులరైజేషన్ అంటాను, ద లాసో. సో ఇట్ గోనా వర్క్ అనేది మొత్తం కూడా థియరిటికల్ పార్ట్. L1 అనేది, L1 పెనలైజెస్ ఆల్ ద నాన్ ఇంపార్టెంట్, అంటే మొత్తం నాన్ ఇంపార్టెంట్ ఫీచర్స్ అన్నిటికీ -1 ఇచ్చేసి పక్కన పెడేస్తుంది. ఓకేనా, ప్రతి ఒక్క నాన్ ఇంపార్టెంట్ ఫీచర్స్ ని L1 లో ఏం జరిగిందంటే -1 గో అవుట్, -1 గో అవుట్ అంటది. సో దీంతో ఈ యొక్క క్వశ్చన్ కి ఆన్సర్ కంప్లీట్ అయింది. బట్ వాట్ ఇఫ్ దే ఆస్క్ ఇన్ ఏ క్వశ్చన్, ఒకవేళ కోడింగ్ లో అడిగితే వాట్ ఆర్ సమ్ అడ్వాన్స్ ఫీచర్స్ అని అడిగితే, హౌ కుడ్ యూ షో ద అవుట్పుట్ ఫర్ దెమ్ అంటే షాప్ అంటాం దీన్ని షాప్ ఇంటరాక్షన్ వాల్యూ అంటాం. మీరు ఇక్కడ చూస్తే 0 దగ్గర చూస్తే ఒక లైన్ గీసాం. లెఫ్ట్ సైడ్ అని నెగిటివ్, రైట్ సైడ్ అని పాజిటివ్, మీ అందరికీ తెలుసు. హౌ ద ఫీచర్స్ ఆర్ వేరియింగ్
అనేది ఈ పాయింట్స్ ని బట్టి చెప్పొచ్చు. సో లెఫ్ట్ సైడ్ ఉన్న వాటినన్నిటికి నెగెటివ్ ఫీచర్స్ అంటాం, రైట్ సైడ్ ఉన్న వాటన్నిటిని పాజిటివ్ ఫీచర్స్ అంటాం. హౌ దే ఆర్ గోనా వేరీ అనేది మనకు కనపడింది. సో దిస్ వేరియింగ్ అనేది కూడా ఈ డేటాని బట్టి మనం అనలైజ్ చేసుకోవచ్చు. ఒక లెవెల్ పైన ఉన్నాయని టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్స్, బాటమ్ ఉన్నాయని లీస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్స్ అని చెప్పేసి. సో ఆ లీస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్స్ ని మనం ఆల్మోస్ట్ అన్ని డిలీట్ చేసేసుకోవచ్చు. సో దానికోసం మనం కోడ్ రాసి చూపిస్తాము హౌ వి ఆర్ గోయింగ్ టు డిలీట్ అని చెప్పేసి. సో ఇక్కడ చూస్తే మీరు ఫీచర్ సెలక్షన్ లో నేను చేసిన టెక్నిక్స్ కూడా మాన్యువల్ డేటాబేస్ మీద RFE, L1 బై మ్యూచువల్ కాన్ఫర్మేషన్ అండ్ షాప్ సమరీ ప్లాట్ అని చూపించాను. సో యూ కెన్ అబ్జర్వ్ దెన్ అంపై దీస్ ఆర్ ఆల్ కామన్ థింగ్స్. షాప్ ఈజ్ అ కామన్ థింగ్. మ్యాట్ మీ అందరికీ తెలుసు. SQL ప్రీ ప్రాసెసింగ్, స్టాండర్డ్ స్కేల్, ర్యాండమ్ ఫారెస్ట్ వాడాను ఇక్కడ. సో ఇవన్నీ మీకు తెలిసినవే. కొత్తగా ఇవన్నీ నార్మల్ బేసిక్ ML థింగ్స్. ఓకే, ఇవి మీరు బేసిక్ గా నేర్చుకోవాలి. బికాస్ ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు దీస్ ఆర్ ఆల్ బేసిక్ థింగ్స్ అండ్ దీస్ ఆర్ సమ్ డిఫికల్ట్ క్వశ్చన్. మేము అన్ని చెప్పేవి కూడా డిఫికల్ట్ క్వశ్చన్స్ మాత్రమే. బేసిక్స్ అని మీరు వాట్ ఈస్ మెషిన్ లెర్నింగ్, వాట్ ఈస్ లీనియర్ రిగ్రెషన్, ఇవన్నీ మీరు ఆన్సర్ చేస్తారు. బట్ వీఆర్ టార్గెటింగ్ ద టఫెస్ట్ క్వశ్చన్స్. లైక్ పెద్ద పెద్ద కంపెనీలో టఫెస్ట్ క్వశ్చన్స్ మాత్రమే అడుగుతారు కాబట్టి దాని మీద మీకు టార్గెట్ చేస్తున్నాము. సో ఇవన్నీ మీకు తెలుసు అనే ఎగ్జామ్షన్ లో మేము ఇవన్నీ నేర్పిస్తున్నాము. సో తర్వాత ర్యాండమ్ డేటాను తీసుకుంటున్నాము, డేటా ఫ్రేమ్స్ క్రియేట్ చేసుకుంటాం, ఎక్స్ డేటా తీసుకుంటాం, వై డేటా తీసుకుంటున్నాం, దాని అన్నిటికీ ఫీడ్స్ అని యాడ్ చేసుకుంటాం. బికాస్ ర్యాండమ్ గా తీసుకున్నాం కాబట్టి 0 to 2 మధ్యలో, 1 to 3 మధ్యలో ర్యాండమ్ నెంబర్స్ తీసుకొని స్కేలింగ్ చేసుకున్నాం. స్కేలింగ్ చేసిన దాన్ని ఫస్ట్ లాజిస్టిక్ రిలేషన్ మీద ఇంపోర్ట్ చేసుకున్నాం, LRM పెట్టేసి తర్వాత ర్యాండమ్ ఫారెస్ట్ వాడుతున్నాను. అలా ప్రతి ఒక్క మ్యూచువల్ ఇన్ఫర్మేషన్, L1 రెగ్యులరైజేషన్, షాప్ వాల్యూస్ ప్లాట్ చేసుకోవడానికి డిఫరెంట్ గా పెట్టేసుకొని ఫైనల్ గా ర్యాండమ్ ఫారెస్ట్ క్లాసిఫైయర్, ఈ క్లాసిఫైయర్ వాడి ప్రతి దాన్ని క్లాసిఫై చేసేస్తున్నాను. సో దట్ ఎవ్రీథింగ్ వుడ్ బి పర్ఫెక్ట్. ప్రతిదీ పర్ఫెక్ట్ గా అర్థమైంది, ప్రతిదీ నీట్ గా అయిపోద్ది. సో దాన్ని మనం షాప్ ఎక్స్ప్లెయినర్ అని చెప్పేసి షాప్ సమ్మరీ ప్లాట్ అంటాము. సో ఇలా మనం ఒక గ్రాఫ్ చూపించేసి వీ కెన్ కంప్లీట్ ఇట్. సో ఇప్పుడు మీరు ఫైనల్ కంక్లూజన్ ఇస్తున్నాను ఈ క్వశ్చన్ కి. వాట్ ఆర్ సమ్ అడ్వాన్స్డ్ ఫీచర్ సెలక్షన్ టెక్నిక్స్ అని ఒకవేళ అడిగితే స్టార్ట్ విత్ సింపుల్ ఆన్సర్, యూజింగ్ ఆల్ కోరిలేషన్ ఫర్ క్విక్ విన్స్. అంటే ఎనీ కోరిలేషన్ థింగ్స్ వీ విల్ డూ, అంటే ఒక్కో దాని మధ్య ఒక కోరిలేషన్ చూసుకొని దెన్ ఐ విల్ డిలీట్. ఓకేనా, దట్ ఈస్ ద మెయిన్ థింగ్ యూ సే. ఇఫ్ యూ వాంట్ టు సమ్ గో ఫర్ అడ్వాన్స్డ్, షాప్ అంటాము, ఇంటర్పెరబిలిటీ అండ్ బోర్టా అంటాము. ఆల్వేస్ వ్యాలిడేట్ యువర్ మోడల్స్ అని చెప్పండి. క్రియేట్ మోడల్ ఐ విల్ క్రియేట్ ద మోడల్ పర్ఫార్మెన్స్, ప్రీ సెలెక్షన్ అండ్ పోస్ట్ సెలెక్షన్ చేస్తాను, దెన్ ఐ విల్ కంపేర్ ద సెలెక్షన్ టెక్నిక్స్ అని చెప్పేస్తే ఇట్ విల్ బి కంప్లీటెడ్. అండ్ వన్ మోర్ థింగ్, దిస్ ఇస్ ద మెయిన్ ఇంపార్టెంట్ టిప్ ఐ కుడ్ గివ్ ఫర్ యూ డ్యూరింగ్ ఇంటర్వ్యూ రౌండ్. ఫర్ NLP అంటే నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ ఆర్ ద ఇమేజ్ డేటా, ఇమేజెస్ మీద ఎప్పుడైనా వర్క్ చేస్తే ప్రిఫర్ ఆల్వేస్ ద ఆటో ఎన్కోడర్స్ ఆర్ CNN ఓవర్ మాన్యువల్ సెలెక్షన్ అని చెప్పండి. బికాస్ ఇమేజ్ డేటాలో నువ్వు మోడల్ సెలెక్షన్ చేసావు అంటే అది పని చెయ్యదు. ఇమేజ్ డేటా సమ్ మోర్ కాంప్లెక్స్ కంపేర్ టు ఎనీ డేటా. ఓకే, దానిలో మీరు మాన్యువల్ సెలెక్షన్ చేస్తే మీరు ఎన్నో ఇంపార్టెంట్ ఫీచర్స్ ని కోల్పోతారు. అర్థమైందా? అలాంటి కేసులో మనం ఆటో ఎన్కోడర్స్ ఆర్ CNNs ని వాడతాం. సో CNNs ఏం చేస్తాయి, ఆటోమేటిక్ గా ఇంపార్టెంట్ ఫీచర్స్ ని అవే తెలుసుకుంటే, అవే గ్యాదర్ చేసుకుంటే, అవే కంప్లీట్ చేసుకుంటాయి. సో మనకు ఆ ప్రాబ్లం ఉంటుంది. సో దట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్. సో ఇది ఒక పాయింట్ మీరు చెబితే యూ విల్ బి యాడ్ సమ్ గుడ్ మార్క్స్ కంపేర్ టు అదర్స్. అది గుర్తుంచుకోండి. సో ద నెక్స్ట్ క్వశ్చన్, నంబర్ 5, ఎక్స్ప్లెయిన్ ద రోల్ ఆఫ్ రెగ్యులరైజేషన్ L1 వర్సెస్ L2 ఇన్ మోడల్ జనరలైజేషన్. నాకు తెలిసి మీకు ML నేర్పించేటప్పుడు ఆర్ ML మీరు నేర్చుకుంటున్నారు అంటే ఓవర్ ఫిట్టింగ్ అనేది ఉంటది. ఓవర్ ఫిట్టింగ్ ఆఫ్ డేటా అని చెప్పేసి. ఓవర్ ఫిట్టింగ్ ఆఫ్ డేటా అంటే ఏంటి, మోడల్ ట్రైనింగ్ డేటా మీద బాగా ఎక్కువ నెచ్చేసుకుంటుంది అని అర్థం. దానికి సొల్యూషన్ రెగ్యులరైజేషన్ అంటాము. అర్థమైందా? ఓవర్ ఫిట్టింగ్ అనేది మన మెషిన్ లెర్నింగ్ ప్రాబ్లం, దాన్ని ఓవర్కమ్ చేయటమే రెగ్యులరైజేషన్ చేసే పని. ఓకే, సో ద మెయిన్ డెఫినిషన్ వై రెగ్యులరైజేషన్ అని అడిగితే ప్రివెంట్స్ ఓవర్ ఫిట్టింగ్ బై పెనలైజింగ్ ఓవర్లీ కాంప్లెక్స్ మోడల్స్ అని చెప్పేసి చాలు. ఓకేనా, సింపుల్ ఆన్సర్. ఆర్ ఇంప్రూవ్ జనరలైజేషన్ టు అన్సీన్ డేటా, అంటే కొత్త డేటాకి కూడా పర్ఫెక్ట్ గా అర్థం చేసుకొని కంప్లీట్ చేసుకునేదే రెగ్యులరైజేషన్. సో దీనికి కీ ఐడియా ఏంటి, ఒక పెనాల్టీ టర్మ్ యాడ్ చేసుకుంటాం, దానికో లాస్ ఫంక్షన్ క్యాలిక్యులేట్ చేసుకుని వెయిట్స్ ని బట్టి మనం రెగ్యులరైజేషన్ థింగ్ ని సార్ట్ చేసుకుంటాం అని చెప్తాము. ఎక్స్ప్లెయిన్ ద రూల్ ఆఫ్ రెగ్యులరైజేషన్ అని చెప్తే L1 వర్సెస్ L2 లో. సో దీంట్లో రెగ్యులరైజేషన్ అంటే ఏం లేదు, ఈ 2 టర్మ్స్. L1 అంటే లాసో అంటాం, ఎంకరేజెస్ ద స్పార్సిటీ. స్పార్సిటీ అంటే ఏం లేదు, డేటా స్ప్రెడ్ అయి ఉంటది. సో L1 అంటే లాసో, L2 అంటే రిజ్, లాసో రిజ్. L2 అంటే రిజ్, RIDGE. L1 అంటే లాసో, LASSO. రిజ్ అంటే ఏంటి, స్ట్రింగ్స్. L1 అంటే స్పార్సిటీ, ఇదేమో బాగా విత్తిగా ఎక్కువ ఉంటుంది డేటా. స్ట్రింగ్స్ వెయిట్ యూనిఫామ్లీ అంటే మొత్తం తగ్గించేసి 0గా పెట్టుకుంటే L2. అదే L1 L2 కి డిఫరెన్స్ మెయిన్. సో దీనికి పెద్ద పెద్ద మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ కూడా ఉన్నాయి మనం నేర్చుకోవాలి అనుకుంటే. మెయిన్ లాస్ ఫంక్షన్ ఒకటి ఉంటుంది, పెద్ద రెగ్యులరైజేషన్ టర్మ్. మేబీ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ ఐ మే బి షోయింగ్ దిస్. ఈ రెగ్యులరైజేషన్ టర్మ్ నేను ఇంకా రాయలేదు అనుకుంటాను. సో యా, ఐ హావ్ రిటన్ హియర్. సో మీరు ఇక్కడ చూస్తే
వై రెగ్యులరైజేషన్ అని రాయనప్పుడు టు అవాయిడ్ ఓవర్ ఫిట్టింగ్ అని చెప్పాను మీకు బానే ఉంది. L1లో యాడ్స్ ద సమ్ ఆఫ్ అబ్సొల్యూట్ వాల్యూస్ ఆఫ్ ద వెయిట్స్ అని రాసినప్పుడు, మీరు ప్రతి ఒక్క మోడల్‌కి లాస్ ఫంక్షన్ ఒక ఒరిజినల్ లాస్ వాల్యూ మీ దగ్గర ఉంటది. దట్ ఈస్ కాల్డ్ యాస్ ఒరిజినల్ లాస్ అంటాము. దానికి అడిషనల్‌గా యాడ్ చేసేదే లాంబ్డా సిగ్మా ఈజ్ ఈక్వల్ టు 1 టు n మోడ్ ఆఫ్ WI. దిస్ ఈజ్ మన రెగ్యులరైజేషన్ టర్మ్ ఇన్ L1 లాస్. ఓకే. లాంబ్డా అంటే ఏం లేదు పెనాల్టీ. పెనాల్టీ అంటే సమ్ రాండమ్ వాల్యూ మీ దాంట్లో. L1, L2 పెనాల్టీ అవ్వచ్చు. ఏదన్నా అవ్వచ్చు. R(W) రెగ్యులరైజేషన్ టర్మ్ కాబట్టి. సో, హెల్ప్స్ ఇన్ ఫీచర్ సెలక్షన్. దీని దగ్గరకొచ్చి చూడండి. జస్ట్ ఒకటే. ఇక్కడ మోడ్ WI, ఇక్కడ WI స్క్వేర్. ఓకే. ఇంక అంతే. దానికి మించి ఇంకేం మారలే మీరు అబ్జర్వ్ చేస్తే L1, L2కి. ఇప్పుడు మీ దగ్గర -2 ఉంది. -2కి మోడ్ అంటే 2 అయిద్ది. బట్ -2కి స్క్వేర్ చేస్తే 4 అయిద్ది. సో, ఇట్ ఆల్వేస్ స్క్వేర్ ద వాల్యూస్. ఓకేనా? స్క్వేరింగ్ అయిద్ది ఇక్కడ. అక్కడేమో మోడ్ జస్ట్ నెగెటివ్స్ టు పాజిటివ్, పాజిటివ్ టు పాజిటివే అంతే. సో, దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ L1 అండ్ L2. దీనివల్ల ఏమైద్ది స్పార్సిటీ అంటే డేటా ఎలా ఉందో అలానే ఉంటది. బట్ దీనివల్ల ఏమైద్ది డేటా మొత్తం ష్రింక్ అయిపోద్ది. వి కాల్ ఇట్ యాస్ ష్రింకింగ్. సో, దీస్ ఆర్ ద 2 మెయిన్ థింగ్స్ యూ షుడ్ సే. Promotes the sparse solutions, helps in feature selection. Shrinks all weight smoothly, helps in collinearity. These 4 points will help you to sort out this answer. అంతే. ఇదొక్కటి చెప్పినా కూడా it will be most helpful for you. అండ్ L1 వర్సెస్ L2 కంపారిజన్ మీరు చూసుకుంటే పెనాల్టీలో చూస్తే లాంబ్డాను సమ్ ఉంటది. దీనికేమో WI ఉంది. ఫీచర్ సెలక్షన్ లో స్పార్స్ డేటా ఉంటది. నో రిటైన్స్ ఆల్ అంటే అన్నిటిని డిలీట్ చేసేస్తది. హై డైమెన్షనల్ డేటాకి L1 బెస్ట్. L2 ఏం దేనికి బెస్ట్? కోరిలేటెడ్ అంటే ఎక్కువ ఫీచర్స్. ఇప్పుడు నా దగ్గర X1, X2, X3, X4, X5 అలా చాలా ఉన్నాయి. X1 రిలేటెడ్ టు X2, X2 రిలేటెడ్ టు X4, X4 రిలేటెడ్ టు X3 అలా రిలేషన్ ఉంటే ఒక్కొక్క డేటాకి అప్పుడు L2 వాడతాం. కెన్ బి ఎగ్జాక్ట్‌లీ 0 కోఎఫిషియెంట్స్ కొన్ని సార్లు 0 అవ్వచ్చు. బట్ ఇక్కడ చూస్తే ఆల్ ఫ్రంట్ స్లైట్‌లీ అన్నీ దగ్గరగా ఉంటాయి. బట్ స్లైట్‌లీ తక్కువ ఉంటాయి. సో, దట్ ఈస్ ద థింగ్ యూ నీడ్ టు రిమెంబర్ ఫర్ L1 అండ్ L2. దీస్ ఆర్ ద మెయిన్ థింగ్స్ యూ నీడ్ టు రిమెంబర్. ఓకేనా? సో, కమింగ్ టు ద టిప్స్. యూజ్ L1 వెన్ మెనీ ఫీచర్స్ మైట్ బి ఇర్రెలెవెంట్. ఆబ్వియస్ ఎందుకు? L2లోనే కదా రిలవెంట్ డేటా ఉండాలి. సో, అందుకు మీ దగ్గర ఇర్రెలెవెంట్ డేటా ఉంది. L1కి అసల ఉన్న ఎక్సెల్‌కి కంపారిజనే లేదు అనుకుంటే L1 వాడతాము. మీ డేటా దగ్గర ఫీచర్స్ అన్నీ నాయిసీగా ఉన్నాయి. ఆర్ యూజ్‌ఫుల్ బట్ నాట్ నాయిసీ అనుకుంటే యూ షుడ్ గో టు L2. దట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. సో, L1, L2 ఎలా చూజ్ చేసుకోవాలి? మీ డేటాను బట్టి మీకు మారిపోతా ఉంటది. అర్థమైందా? దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ L1 లాసో, L2 రిడ్జ్. దీని కంబైన్డ్‌లో ఎలాస్టిక్ నెట్ అని వస్తది. ఐ నాట్ రిటెన్ హియర్ బట్ ఐయామ్ సేయింగ్ ఫర్ యూ ఎలాస్టిక్ నెట్ అని వస్తది. బెస్ట్ ఆఫ్ బోత్ వరల్డ్స్ అంటే రెండిటి ఎడిషన్. అంటే ఏం లేదు. ఈ టర్మ్ ఉంది కదా! ఈ టర్మ్ ప్లస్ ఈ టర్మ్ అంతే. దట్ ఈస్ సారీ. సో, యాడింగ్ దీస్ 2 టర్మ్స్ దిస్ టర్మ్ అండ్ దిస్ టర్మ్ ఈస్ కాల్డ్ యాస్ ఎలాస్టిక్ నెట్ కంబైనింగ్ L1 అండ్ L2. ఓకే. అది ఇంకా మీరు వాడితే ఇట్ ఈస్ బెస్ట్ ఫర్ హై డైమెన్షనల్ డేటా, బెస్ట్ విత్ కోరిలేటెడ్ ఫీచర్స్. రెండిటికి ద బెస్ట్. 2 కంబైన్ అయ్యి ఉండాలి. దానికి మాత్రం బెస్ట్ అది. ఓకేనా? దిట్ ఈస్ కాల్డ్ యాస్ ఎలాస్టిక్ నెట్. అండ్ ఆల్‌వైస్ ఒక్కటి గుర్తుంచుకోండి స్టాండర్డైజ్డ్ ఫీచర్స్ బిఫోర్ రెగ్యులరైజేషన్. ప్రతి ఒక్క ఫీచర్‌ని మీరు స్టాండర్డైజ్ చేయాలి. అంటే తగ్గించాలి. ఒక లెవెల్ టు ఒక లెవెల్. స్కేలింగ్ అంటాం కదా! స్టాండర్డ్ స్కేలింగ్ చేసుకుంటే ఇట్ విల్ బి బెస్ట్. పెనాల్టీస్ ఆర్ స్కేల్ సెన్సిటివ్ కాబట్టి. ప్రతిది ఒక స్కేల్ మధ్యలో ఉంటే సెన్సిటివ్ లైక్ స్టాండర్డైజ్ చేసుకుంటే మీకు రెగ్యులరైజేషన్ అంటే పర్ఫెక్ట్‌గా అలవాటయిద్ది. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో, దీనికోసం నేను కోడింగ్ పార్ట్ చూపించేసరికి మీరు చూస్తే L1 కోఎఫిషియెంట్స్, L2 కోఎఫిషియెంట్స్ యాక్యురసీ L1 అప్పుడు ఎలా ఉంది? L2 అప్పుడు ఎలా ఉంది? మేబీ ఈ డేటా సెట్ కోలినియారిటీ ఉందేమో డేటా మధ్య. 2 డేటాలకి కోలినియారిటీ ఎక్కువుందేమో ఫీట్ 1, ఫీట్ 2 చేసినప్పుడు. రాండమ్ డేటా కాబట్టి చూడండి ఇప్పుడు వాల్యూస్ మళ్ళీ మారిపోతాయి. చూడండి. సో, ఈ డేటాని మనం మార్చిన ప్రతిసారి ఏదోకటి మారిపోతా ఉంటది. సో, అందుకు నేనిక్కడ ఏం చేశాను మీరు అబ్జర్వ్ చేస్తే రాండమ్ సీడ్ ఆఫ్ 41 పెట్టుకున్నాను. ఫీట్ 1, ఫీట్ 2, ఫీట్ 3, ఫీట్ 4, ఫీట్ 5. సో, నా 5 డిఫరెంట్ ఫీట్స్ తీసుకున్నాను. ఫస్ట్ ఫీట్‌లో X1, X2, ఫీట్ 1, X ఆఫ్ ఫీట్ 1 పెట్టేసి రాండమ్ పెట్టేసేసుకుంటున్నాను. ఆ రెండిటికి Y వాల్యూ ఇచ్చుకున్నాను. ట్రైన్ టెస్టింగ్ చేసుకున్నాను. ట్రైన్ విత్ L1 రెగ్యులరైజేషన్ ఒకసారి, L2 పెనాల్టీ చూస్తే L1, L2 అని డైరెక్ట్‌గా స్ట్రింగ్స్‌లో రాసాను. దిస్ ఈస్ ద టర్మ్ వేర్ వి ఆర్ గోయింగ్ టు గివ్ L1 అండ్ L2. దాన్ని మోడల్‌కి ఫిట్ చేసేస్తున్నాము. ఫిట్ చేసేసిన తర్వాత ఏముంది కోఎఫిషియెంట్స్ L1 కోఎఫిషియెంట్స్, L2 కోఎఫిషియెంట్స్ అండ్ కాలిక్యులేటింగ్ ఇట్స్ యాక్యురసీ. యాక్యురసీ కూడా కాలిక్యులేట్ చేసుకుంటున్నాం. యూ కెన్ సీ. యాక్యురసీ ఫర్ L1, యాక్యురసీ ఫర్ L2. సో, లైక్ దిస్ ఈ L1, L2 అనే టర్మ్స్ వచ్చినప్పుడు యూ కెన్ ఆన్సర్ వెరీ సింప్లీ. L1 దేనికి వాడతాం? L2 దేనికి వాడతాం? అని చెప్పి ఇఫ్ యూ ఆర్ గోయింగ్ టు సే అబౌట్ దిస్ ఎలాస్టిక్ నెట్ డెఫినైట్‌లీ ద ఇంటర్వ్యూయర్ విల్ బి ఇంప్రెస్డ్ ఫర్ యువర్ ఆన్సర్. ఎందుకంటే ఎవ్వరు ఎలాస్టిక్ నెట్ అనే టర్మ్‌ని తీయరు. లాసో, రిడ్జ్ అని చెప్పేసి వదిలేస్తారు. బట్ ఎలాస్టిక్ నెట్ అనేది ఏంటి? కాంబినేషన్ ఆఫ్ L1 అండ్ L2. దిస్ విల్ యాడ్ వెయిటేజ్ టు యువర్ ఆన్సర్. ఓకేనా? సో, దిస్ విల్ డెఫినైట్‌లీ గోనా హెల్ప్ యూ లైక్ హై డైమెన్షనల్ డేటా ఉన్నప్పుడు కోరిలేటెడ్ ఫీచర్స్ ఎలా మారిద్ది అని అర్థం చేసుకోవటానికి కూడా. సో, ఈ L1, L2 రెగ్యులరైజేషన్ ఓకే. రోల్ ఆఫ్ రెగ్యులరైజేషన్ ఓకే. మోడల్ జనరలైజేషన్ ఓకే. సో, అలా ఈ క్వెషన్‌కి 3 పార్ట్స్ విధాలంగా మనం
సరదాగా ఆన్సర్ చేసేసుకుంటే ఇట్ విల్ బి వెరీ సింపుల్. ఓకేనా? L1, L2 అండ్ రిచ్ అండ్ నెట్ 1. ఓకే. వెరీ సింపుల్, వెరీ ఈజీ. కమింగ్ టు ద నెక్స్ట్ క్వెషన్. వై అండ్ హౌ డస్ స్మోట్ హెల్ప్ విత్ ఇంబాలన్స్డ్ డేటా సెట్స్? ఓకేనా? అసలు ఎలా హెల్ప్ చేస్తది? వాట్ ఈస్ దిస్ స్మోట్? ప్రతి ఒక్కళ్ళు ఈ పదాన్ని కూడా వినుండరు మెషిన్ లెర్నింగ్ నేర్చుకునేటప్పుడు స్మోట్ అంటే ఏంటని. సో, వెరీ సింపుల్. స్మోట్ అంటే సింథటిక్ మైనారిటీ ఓవర్ శాంప్లింగ్ టెక్నిక్. మీరసలు ఫుల్ డెఫినిషన్ చెప్పేలోపే మమ్మల్ని రిజెక్ట్ చేసేస్తారు ఈ క్వెషన్‌కి. వై స్మోట్ అనగానే అందరం ఒక బ్లాంక్ ఫేస్ పెట్టేస్తాం. అసలు స్మోటా? ఆ పేరేంటి? ఫస్ట్ టైమ్ వింటున్నానే అని అనుకుంటాము. సో, స్మోట్ అంటే సింపుల్‌గా సింథటిక్ మైనారిటీ ఓవర్ శాంప్లింగ్ టెక్నిక్. ఇట్ మీన్స్ జనరలైజింగ్ ఆల్ సింథటిక్ మైనారిటీ శాంపిల్స్ టు బ్యాలెన్స్ క్లాసెస్. అంటే సింథటిక్ డేటా ఏమైనా ప్రెజెంట్ అయ్యి ఉంటే దాన్ని మొత్తం బ్యాలెన్స్ చేసి ఒక దానిలోకి తేవటమే మనం చేసే పని. సో, వై ఇట్ మ్యాటర్స్ అంటే క్లాసెస్ ఇంబాలన్స్ అయినప్పుడు డెఫినైట్‌లీ ఇట్ మ్యాటర్స్. బికాజ్ క్లాసెస్ ఇప్పుడు నీ దగ్గర ఇంబాలెన్స్‌డ్ డేటా ఉంది. ఆ క్లాసెస్ ఎలా వర్క్ అవుతాయి? ఎలా నేర్చుకోవాలి? ఏంటి? అని చెప్పడానికే కదా! మనం మెయిన్ థింగ్ కూర్చుందిక్కడ. సో, ఆ ఇంబాలన్స్ తీసేయటానికి మాత్రమే మనం ఈ స్మోట్‌ని వాడతాము. సో, వై అండ్ హౌ డస్ స్మోట్ హెల్ప్ విత్ ఇంబాలెన్స్‌డ్ డేటా సెట్స్ కాబట్టి అది చెప్తావు. సో, దీనికోసం మనం కొత్తగా 2 పదాలు చెప్తాం. నెయివ్ ఓవర్ శాంప్లింగ్ అంటాం. అంటే ఓవర్ ఫిట్టింగ్ డేటా కోసం. నెయివ్ ఓవర్ శాంప్లింగ్ అంటాం వాటిని. నెయివ్ ఓవర్ శాంప్లింగ్ ఒకటి అండ్ సెకండ్ వన్ ఈస్ కాల్డ్ as మోడ్ శాంప్లింగ్. కంపోజింగ్ న్యూ సాంగ్స్ ఇంటూ సేమ్ జెనర్ అంటే బెటర్ జనరలైజేషన్ కోసం కొత్త ఇప్పుడు నీ దగ్గర కొన్ని సాంగ్స్ ఉన్నాయి. అది నేను మొత్తం ఒక అంటే డ్రామాటిక్ సాంగ్స్ ఒకటి, సాడ్ సాంగ్స్ ఒకటి, లవ్ సాంగ్స్ ఒకటి అంటాము. అన్ని ఏం చేస్తాం సెపరేట్ ప్లే లిస్ట్‌లో పెట్టుకుంటాం అన్ని. డిఫరెంట్‌యి కాబట్టి. సో, అలానే స్మోట్‌లో కూడా డిఫరెంట్ ఫీచర్స్ అన్నిటి వాటిని కంబైన్ చేసి ఒక దాంట్లో పెట్టుకుంటాం. సో దట్ వి కెన్ అండర్‌స్టాండ్. ఆ డేటా సెట్‌లో ఇంబాలన్స్ ఉన్నప్పుడు మనమే బ్యాలెన్స్ చేసుకొని పర్ఫెక్ట్‌గా పెట్టుకుంటాం. దట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్ విత్ స్మోట్. ఓకేనా? సో, హౌ ఇట్ వర్క్స్? స్మోట్ అనేది అసలు ఎలా వర్క్ చేసిద్ది? వి ఆర్ గోయింగ్ టు ఫస్ట్ సెలెక్ట్ ఎ మైనారిటీ క్లాస్. ఓకేనా? అంటే మన డేటా సెట్ మొత్తంలో దేనికైతే తక్కువ ఇంపార్టెన్స్ ఉంటదో దాన్ని మనం ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటాము. దట్ ఈస్ ద మెయిన్ థింగ్ వి షుడ్ డూ ఫస్ట్. దాన్ని సెలెక్ట్ చేసుకొని దాని మీదే వర్క్ చేస్తాం ఫస్ట్. సో, దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ వి విల్ డూ అండ్ ఫైండ్ దిస్ కే నియరెస్ట్ నైబర్. కే అని మీరందరూ వినే ఉంటారు. కే నియరెస్ట్ నైబర్ కనుక్కుంటాము. కే నియరెస్ట్ నైబర్ కనుక్కొని ఏం చేస్తాము? దానితోనే మనం డిఫాల్ట్ వాల్యూస్ అన్నిటిని తీసుకుంటాము. ఓకేనా? I think I have written here. So you could see here. Yeah, how smart works. So picking the k nearest minority పిక్ చేసుకొని, దాని తర్వాత చూస్ వన్ నైబర్ రాండామ్‌లీ అని పెట్టుకొని, జనరేటింగ్ ఎ సింథటిక్ పాయింట్ బిట్వీన్ దెమ్ అని పెట్టేసేసుకొని, కాలిక్యులేటింగ్ ద న్యూ వాల్యూ. దిట్ ఈస్ ద థింగ్ వి కాల్ కాలిక్యులేటింగ్ ఎ న్యూ పాయింట్. ఫస్ట్ థింగ్ స్టెప్ బై స్టెప్ ఇదంతా ఆల్గారిథమ్ టైప్ వర్క్ చేసేది. ఆల్గారిథమ్‌లో మనం ఏం చేస్తాం స్టెప్ బై స్టెప్ అన్ని రాసుకుంటాం కదా! సో, ఫస్ట్ స్టెప్ వచ్చేసి సెలెక్టింగ్ ఏ మైనారిటీ క్లాస్ అవన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎలా డిఫరెన్షియేట్ చేస్తున్నాం, ఎలా వాడుకుంటున్నాం కే నియరెస్ట్ నైబర్స్ అని చూపించడానికి. సెకండ్ వన్ పికింగ్ ద నైబర్ క్లాసెస్ అండ్ యూజింగ్ ద కే నియరెస్ట్ నైబర్. దట్ ఈస్ ద వన్ మోర్ థింగ్ వి ఆర్ గోయింగ్ టు డూ. సో, అండ్ థర్డ్ మోస్ట్ థింగ్ రాండమ్‌లీ పికింగ్ వన్ నైబర్ అండ్ ఇంటర్పోలేటింగ్ ఆల్ ద పాయింట్స్ ఇంటూ కనెక్టింగ్ దెమ్. అంతే. సో, దీనికోసం వైస్ మోట్ హెల్ప్స్ బ్యాలెన్సింగ్ ద డేటా సెట్ వితౌట్ డూప్లికేషన్. అంటే ఏ ఒక్క డేటా సెట్‌నైనా బ్యాలెన్స్ చేసేసి డూప్లికేట్స్ లేకుండానే మనం బ్యాలెన్స్ చేయాలి. దట్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్ వి షుడ్ డూ. ఓకే. సో, అండ్ మేక్స్ డెసిషన్ బౌండరీస్ లెస్ బయాస్డ్. డెసిషన్ బౌండరీస్ అంటే ఏంటి? ప్రతి ఒక్క డేటా సెట్‌కి ఒక బౌండరీ ఉంటది. ఆ బౌండరీసే లెస్ బయాస్డ్ అంటే ఒకదాని మీద ఒక డిపెండెంట్ లేకుండా వాల్యూస్ తగ్గకుండా మనం చేసుకోవడమే లెస్ బయాస్డ్. ఇంప్రూవ్స్ ద రీకాల్ అండ్ ఎఫ్1 స్కోర్. రీకాల్ వాల్యూస్, ఎఫ్1 స్కోర్ వాల్యూస్ పెంచుకుంటది. వై నాట్ టు యూజ్ మోడ్ ఆన్ హై డైమెన్షనల్ స్పార్స్ డేటా? అంటే హై డైమెన్షనల్ నీ డేటా మొత్తం హై డైమెన్షనల్ ఎక్కువ డైమెన్షన్స్ ఉన్నాయంటే ఆ టైంలో నువ్వు స్మోట్ వాడకూడదు. అండ్ వెన్ సింథటిక్ పాయింట్స్ మైట్ క్రాస్ క్లాస్ బౌండరీస్. కొన్ని సార్లు నీ పాయింట్స్ నీ క్లాస్ బౌండరీస్‌ని దాటి వెళ్ళిపోవచ్చు. అలాంటి కేసెస్‌లో కూడా నువ్వు స్మోట్‌ని వాడకూడదు. ఓకే. యూ కెన్ సీ ద కంపారిజన్ హియర్. మెట్రిక్ బిఫోర్ స్మోట్ అండ్ ఆఫ్టర్ స్మోట్. క్లాస్ F1 లో అండ్ హైయర్. ఇక్కడ పూర్ అండ్ ఇంప్రూవ్డ్. క్లాస్ బ్యాలెన్స్ 90 and 10. 50:50. I will just show this graph. See. సో, ఒరిజినల్ క్లాస్ డిస్ట్రిబ్యూషన్ 180:20 అంట. ఓకే. బిఫోర్ స్మోట్. చూడండి అసలు డేటా ఇంబాలన్స్ ఉంది చూడండి. బ్లూ క్లాసెస్ చూసుకుంటే 180 ఉంటే, మన రెడ్ క్లాసెస్ ఏమైంది 20 ఉంది. ఆటోమేటిక్‌గా దీన్ని ఏం చేస్తది స్మోట్ చేయటం వల్ల 180, 180 బ్యాలెన్సింగ్. వితౌట్ స్మోట్ యాక్యురసీ 88%. విత్ స్మోట్ యాక్యురసీ 94%. యూ కెన్ అబ్జర్వ్. స్మోట్ చేయటం వల్ల ఇంబాలెన్స్‌డ్ డేటాని బ్యాలెన్స్‌గా మార్చుకుంటాం. దానికోసం ఏం లేదు. మన క్లాసెస్‌లో ఉన్న మైనారిటీ క్లాస్ ఏది ఇక్కడ రెడ్. దానికి కే నియరెస్ట్ నైబర్ వాల్యూని తీసుకొని కేఎన్ఎన్ 3 4 5 మీకు నచ్చినట్టు పెట్టుకుంటాము. బట్ బై డిఫాల్ట్ 5 ఉంటది. దాన్ని వాడుకొని పిక్ చేసుకొని మనం కొత్త పాయింట్స్‌ని జనరేట్ చేసుకొని అయి పెట్టుకుంటాము. అయి పెట్టేసేసుకొని దాంతో వాల్యూ కాలిక్యులేట్ చేసుకుంటే
మనకి యాక్యురసీ, ప్రెసిషన్, రీకాల్ దానికి తగ్గట్టు ఎక్కువ వాల్యూస్ వస్తాయి ఆటోమేటిక్‌గా. సో, వి విల్ హావ్ ఎ గుడ్ పోర్షన్ ఆఫ్ గెట్టింగ్ యాక్యురసీస్ అండ్ F1 స్కోర్స్. దట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్ వెన్ టు యూజ్ మోట్ అండ్ వై టు యూజ్ మోట్ అని ఒకవేళ అడిగితే. సో, ఇది గూడా ఒక మోడలే, ఇది గూడా ఒక థింగే గాబట్టి ఖచ్చితంగా స్మోట్‌కి కూడా ఒక ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే లిమిటేషన్స్ ఉంటాయి కదా! దానికి ఫస్ట్ లిమిటేషన్ వచ్చేసి ఓవర్ ఫిట్టింగ్. వీటి వల్ల ఓవర్ ఫిట్టింగ్ అయ్యే ఛాన్స్ ఉంటది. ఎందుకంటే మీరు చూడండి, కొత్త జనరేట్ చేస్తున్నారు డేటాని ఇక్కడి నుంచి దీని వల్ల, దీనిలో నుంచి దీనికి. దానివల్ల ఓవర్ ఫిట్టింగ్ ప్రాబ్లమ్ రావచ్చు. నాయిసీ శాంపిల్స్. కొన్ని సార్లు అది నిజంగా ఆ డేటా వాల్యూ అసలు ఉండకపోవచ్చు. ఈ వాల్యూ రాకపోవచ్చు. అసలు ఎప్పుడు 2 రాకపోవచ్చు. బట్ పొరపాటున పెట్టేసిందనుకో నాయిసీ శాంపిల్ అది. అండ్ ఇగ్నోర్స్ క్లాస్ ఓవర్‌లాప్స్. ఇప్పుడు పర్టిక్యులర్‌గా ఒక పాయింట్ 1 దగ్గర ఓన్లీ 1 రావాలనుకోండి, పొరపాటున 1 దగ్గర 2 కూడా పెట్టేస్తది. అసలు 2 రాకూడదు. దీనివల్ల ఏమవుతుంది, క్లాస్ ఓవర్‌లాప్స్ అవుతాయి. దీస్ ఆర్ ద 3 మెయిన్ ప్రాబ్లమ్స్, లిమిటేషన్స్ ఆర్ పిట్‌ఫాల్స్ ఏదన్నా అడగొచ్చు. వాట్ ఆర్ ద పిట్‌ఫాల్స్ అన్నా, వాట్ ఆర్ ద లిమిటేషన్స్ అన్నా ఒకటే గుర్తుంచుకోండి. సో, అని అడిగితే ఫస్ట్ వన్ ఈస్ ఓవర్ ఫిట్టింగ్, సెకండ్ వన్ ఈస్ నాయిసీ శాంపిల్స్ అండ్ థర్డ్ వన్ ఈస్ ఇగ్నోరింగ్ ద క్లాస్ ఓవర్‌లాప్స్ అని చెప్పడమే. సో, అలా స్మోట్ గురించి అడిగినప్పుడు దీస్ ఆర్ ద బేసిక్స్ యూ నీడ్ టు ఎక్స్‌ప్లెయిన్ టు ఎవ్రీథింగ్ టు అండర్‌స్టాండ్. అంటే నాకీ తెలుసు అని చెప్పడానికి దీస్ ఆర్ ద బేసిక్ ఎగ్జాంపుల్స్ వి కుడ్ సే టు ఎనీవన్. సో, కమింగ్ టు ద నెక్స్ట్ క్వెషన్. హౌ డు యూ చూస్ బిట్వీన్ బయాస్ అండ్ వేరియన్స్ ఇన్ ఎ ప్రాక్టికల్ ఎంఎల్ సిస్టమ్? జస్ట్ ఎ మినిట్. సో, ఎంఎల్‌లో ప్రతి ఒక్కళ్ళు నేర్చుకునేటప్పుడు బయాస్ అంటే y mx + b అంటే బయాస్ అంటాం. వేరియన్స్, స్టాండర్డ్ డీవియేషన్ నేర్చుకున్నప్పుడు సిగ్మా స్క్వేర్ అంటే వేరియన్స్. ఓకే. ఈ టర్మ్స్ వరకు బానే తెలుసు. బట్ హౌ డు యూ చూస్ బిట్వీన్ బయాస్ తీసుకోవాలా? వేరియన్స్ తీసుకోవాలా? ప్రాక్టికల్ ఎంఎల్ సిస్టమ్‌లో అని అడిగితే ప్రతి ఒక్కళ్ళు డోంట్ నో, అదేంటి 2 ఉంటాయి కదా! అని అనుకుంటాం. బట్ 2 ఎప్పటికీ ఉండవు. బయాస్‌ని ఒక కేస్‌లోనే తీసుకోవాలి. వేరియన్స్‌ని ఒక కేస్‌లో మాత్రమే తీసుకోవాలి. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ లైక్ సమ్ టాక్టికల్ క్వెషన్. అంటే మిమ్మల్ని కొంచెం కన్‌ఫ్యూజ్ చేయాలనుకుంటే ఈ టైప్ ఆఫ్ క్వెషన్స్ అడగొచ్చు. సో, వెన్ దే ఆస్క్ సచ్ క్వెషన్స్ మీరు పర్ఫెక్ట్‌గా ఆన్సర్ చేయగలగాలి. హౌ డు యూ చూస్ అంటే అనంగానే బయాస్‌కి, వేరియన్స్‌కి మధ్య ఈ ప్రాక్టికల్ సిస్టమ్స్ ఎలా వర్క్ అవుతాయి, ఎంఎల్ సిస్టమ్స్ ఎలా వర్క్ అవుతాయి అని మీరు చెప్పగలగాలి. దానికోసం ఫస్ట్ ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ వాట్ ఈస్ బయాస్. బయాస్ అంటే ఏంటి? ఎర్రర్ డ్యూ టు ఓవర్‌లీ సింప్లిస్టిక్ అజంప్షన్స్. అంటే మనం లీనియర్ మోడల్స్, నాన్ లీనియర్ డేటా మీద వర్క్ చేసినప్పుడు వచ్చే ఎర్రర్స్‌ని మనం దాన్ని బయాస్ అంటాం. వేరియన్స్ అంటే ఏంటి? ఎర్రర్ డ్యూ టు ఎక్సెసివ్ కాంప్లెక్సిటీ. మోడల్ పెద్దగా అయిపోయింది, ఓవర్ ఫిట్టింగ్ అయిపోయింది, నాయిస్ డిస్ట్రిబ్యూషన్స్ ఎక్కువ వచ్చేసాయి అన్నప్పుడు మనం వాడే టర్మ్ వేరియన్స్. సో, దీస్ ఆర్ ద బేసిక్ డెఫినిషన్స్. ఓకేనా? బయాస్‌కి అండ్ వేరియన్స్‌కి. సో, సినారియో చెప్తాను. బయాస్, వేరియన్స్ ట్రేడ్ ఆఫ్ అయితే. సో, ఇప్పుడు మీ మోడల్ ఉంది. మీ మోడల్ టూ సింపుల్, అంటే చాలా చిన్న మోడల్. నార్మల్‌గా ఒక లేయర్ పెట్టేసేసి ఒకసారి కంప్లీట్ చేసేసారు దాన్ని. సో, అలాంటి కేసెస్‌లో బయాస్ ఏమైతే ఆటోమేటిక్‌గా బయాస్ ఎక్కువుంటది. వేరియన్స్ ఏమో తక్కువుంటది. దీనివల్ల నీ మోడల్ ఏమైద్ది? కాంప్లెక్సిటీ పెరిగిపోద్ది. మోడల్ టూ కాంప్లెక్స్, అంటే బాగా కష్టంగా ఉంది ఈ మోడల్. బయాస్ చాలా తక్కువుంటది. వేరియన్స్ ఏమో ఎక్కువుంటది. దీనివల్ల ఏమైద్ది? సింప్లిఫై అయిపోద్ది మోడల్ అంతా. హౌ టు అడ్జస్ట్ అని సింప్లిఫై అయిపోద్ది. నీదొక బెస్ట్ మోడల్. ఐడియల్ అంటే నాట్ టూ సింపుల్, నాట్ టూ కాంప్లెక్స్ అనుకుంటే ద బెస్ట్ ఐడియల్ మోడల్, ద మోడరేట్ మోడల్ అనుకుంటే బయాస్ విల్ బి బ్యాలెన్స్డ్, వేరియన్స్ విల్ బి బ్యాలెన్స్డ్ అండ్ హౌ టు అడ్జస్ట్ ఇట్ యూజింగ్ ద క్రాస్ వాలిడేషన్ అని చెప్పొచ్చు. ఓకేనా? సో, ఐ హావ్ నాట్ ఎక్స్‌ప్లెయిన్ దిస్ ఫర్ థియరీ. దీని మెయిన్ గోల్ ఇన్సైట్ ఏంటి? మినిమలైజింగ్ ద టోటల్ ఎర్రర్. ఏం లేదు. మనకి క్వెషన్ అడిగారు. బయాస్, వేరియన్స్ గురించి క్వెషన్ అడిగారు. అంటే ఈ ఎర్రర్ ఎలా తగ్గిస్తాము మన మోడల్స్‌లో అని చెప్పడమే మన సొల్యూషన్. ఎర్రర్ ఎలా తగ్గించబోతున్నావు నీ క్వెషన్‌కి, నీ మోడల్‌కి సారీ. సో, నీ మోడల్‌కి ఇంత ఎర్రర్ వచ్చింది. అది నువ్వు బయాస్ వాడి తగ్గించుకుంటావా? వేరియన్స్ వాడి తగ్గించుకుంటావా? దేన్ని చూసి నువ్వు తగ్గించుకుంటావు అనే క్వెషన్ నిన్ను అడగొచ్చు. సో, దట్ ఈస్ ద థింగ్. ప్రాక్టికల్‌గా మాట్లాడుకుంటే మనకి లెర్నింగ్ కర్వ్స్ అని మీరు వినుంటారు. లెర్నింగ్ కర్వ్స్ అంటే ఏం లేదు. ట్రైనింగ్, వాలిడేషన్ కర్వ్స్ అంటాం కదా! కర్వ్స్ ఎలా చూపిస్తాము, ఎలా వేరీ అవుతున్నాయి డేటా మీద, ఎలా మూవ్ అవుతున్నాయి డేటా మీద అని చెప్పేవే లెర్నింగ్ కర్వ్స్. ఆ లెర్నింగ్ కర్వ్స్ గురించి చెప్పటమే మెయిన్ టాస్క్ ఇక్కడ మనకి. అసలు ఆ లెర్నింగ్ కర్వ్స్ ఎలా మూవ్ అవుతాయి, ఎలా వేరీ అవుతాయి, హౌ దే డిఫర్ అని చెప్పటమే. సో, ప్లాటింగ్ ట్రైనింగ్ వర్సెస్ వాలిడేషన్. ఇప్పుడు ఐ బయాస్ అని అనుకో, బర్త్ కర్వ్స్ ప్లాట్యూ ఎట్ హై ఎర్రర్. అంటే ఎక్కువ ఎర్రర్ ఎక్కడుందో దాని దగ్గర బాగా డిస్టర్బ్ అయిపోద్ది. బయాస్ వర్సెస్ వేరియన్స్ మీరు చేస్తే. హై వేరియన్స్ ఉందనుకో, లార్జ్ గ్యాప్ బిట్వీన్ కర్వ్స్. కర్వ్స్ మధ్య ఎక్కువ గ్యాప్ ఉంటది. ఇది చూడండి. ఇదొక లైను. ఇదేమో కర్వ్. ఇక్కడ చూడండి 2 కర్వ్స్ ఉన్నాయి. దిస్ కర్వ్ అండ్ ద నార్మల్ కర్వ్. సో, ఇలా 2 కర్వ్స్ ఉన్నాయి. ఇక్కడ ఇంకో కర్వ్స్ ఉన్నాయి. సో, అలా డిఫరెంట్ కర్వ్స్ ఉన్నాయి. లైక్ ఇలా ఉన్నప్పుడు లైక్ అసలు కర్వ్స్ ప్లాట్యూ టు ఐఆర్ఆర్ అయినప్పుడు ఐ బయాస్. ఎక్కువ గ్యాప్ ఉన్నాయంటే హై వేరియన్స్ ఉన్నాయని డేటాలో నీకు అర్థం. నాయిసీ డేటా అని. ఇలా మనం కర్వ్స్ మధ్య డిఫరెన్షియేషన్స్ అలా ఎలా వచ్చినా కూడా గ్రాఫ్‌ని బట్టే మనం బయాసా, వేరియన్సా అని చెప్పగలమే. దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ లెర్నింగ్ కర్వ్స్ ఇక్కడ మనకి. సో, స్ట్రాటజీస్ అంటే ఇప్పుడు బయాస్‌ని, వేరియన్స్‌ని మనం బ్యాలెన్స్ చేయాలి. దానికి మెయిన్‌గా 3 స్ట్రాటజీస్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఈస్ ఫిక్సింగ్ ద హై బయాస్. హై బయాస్ ఉంటే దాన్ని ఫిక్స్ చేసుకోవటం. దాన్ని ఎలా చేస్తాము? ఇంక్రీజింగ్ ద మోడల్ కాంప్లెక్సిటీ. ఓకే. ఇంక్రీజింగ్ ద మోడల్ కాంప్లెక్సిటీ. దానివల్ల ఏమైద్ది? ఆల్ ద బయాస్ విల్ బి డిస్టర్బ్డ్. మొత్తం తగ్గిపోద్ది. యాడింగ్ ద ఫీచర్స్.
ఎక్కువ ఫీచర్స్‌ని యాడ్ చేస్తాము. ఫీచర్ ఇంజినీరింగ్ చేసి. రెడ్యూస్ ద రెగ్యులరైజేషన్ అంటే లాంబ్డా వాల్యూస్ ఎప్పుడైతే మీరు L1, L2 ఇందాక చెప్పానో లాంబ్డా అని చెప్పాను కదా! దాంట్లో ఫార్ములాలో ఆ లాంబ్డా వాల్యూ తగ్గించినప్పుడు కూడా అయ్యిద్ది. దట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్. వన్ మోర్ థింగ్. అండ్ ఇందాకేమో ఫిక్సింగ్ ఐ బయాస్ అని చెప్పాం. మీరు ఫిక్సింగ్ ఐ వేరియన్స్ అని చెప్తాము. దాంట్లో ఫస్ట్ థింగ్ వచ్చేసి రెగ్యులరైజేషన్. ఆబ్వియస్ ఇక్కడ కూడా వేరియన్స్ అని వచ్చిన టర్మ్ కాబట్టి రెగ్యులరైజేషన్ ఖచ్చితంగా రావాలి. అండ్ సెకండ్ మోర్ థింగ్ ట్రైనింగ్ డేటా. ఎక్కువ ట్రైనింగ్ డేటా తీసుకున్నప్పుడు మనకు ఓవర్ ఫిట్టింగ్ తగ్గిద్ది కాబట్టి ఐ వేరియన్స్ వస్తది. అండ్ ఫీచర్ సెలక్షన్. మంచి ఫీచర్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకొని ఆల్ ది ఇర్రిలెవెంట్ ఫీచర్స్ డిసెలెక్ట్ చేసినప్పుడు విల్ గెట్ హై వేరియన్స్. దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ టు రిమెంబర్. లేదు హైబ్రిడ్ అప్రోచ్ అని ఎన్సెంబుల్ మోడల్స్ అంటాం మనం. ఎన్సెంబుల్ వినుంటారు. దీనికోసం రాండమ్ ఫారెస్ట్ మే గెట్ హై వేరియన్స్ రెడ్యూసెస్ ఆల్ ద వేరియన్సెస్ చెప్పొచ్చు. బూస్టింగ్ రెడ్యూసెస్ ఆల్ ద కరెక్ట్ బయాస్ అన్ని తీసేస్తది. ఎగ్జి బూస్ట్ ఇవన్నీ కూడా రిమూవ్ చేసేసిద్ది. సో, ఇలా మనం ఒక దాని గురించి పర్ఫెక్ట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి, అనలైజ్ చేసి వాట్ ఈస్ బయాస్, వాట్ ఈస్ వేరియన్స్ అని చెప్పితే చాలు. సో, ఇప్పుడు సపోజ్ నీ దగ్గర ఒక ప్రాబ్లమ్ వచ్చింది. ఏ మోడల్ ఫర్ క్రెడిట్ స్కోరింగ్ హాస్ ట్రైనింగ్ యాక్యురసీ 99% ఉంది. టెస్ట్ యాక్యురసీ 65% వచ్చింది. ఇప్పుడు ట్రైనింగ్ యాక్యురసీ 99 వచ్చింది కదా! టెస్ట్ యాక్యురసీ 65 వచ్చిందంటే నువ్వేం చెప్తావు? ఆబ్వియస్ హై వేరియన్స్ అంటే ఓవర్ ఫిట్టింగ్ జరిగింది బాబు. ట్రైనింగ్ మీద బాగా ఎక్కువ నేర్చేసేసుకున్నా. అందుకే 99 వచ్చింది. టెస్ట్ మీద సరిగ్గా పనిచేయలేకపోయిందది. అందుకు దాన్ని హై వేరియన్స్ ఓవర్ ఫిట్టింగ్ అంటాం. ఆబ్వియస్‌గా డ్రాప్ ఔట్ చేస్తాం. ఒక స్టెప్ దగ్గర డ్రాప్ ఔట్ చేసేసి కాలిక్యులేట్ చేస్తాం. సింప్లీ ఫీచర్స్ తీసేసుకుంటాము. సో, బయాస్ ఎప్పుడు చేయాలి? నీ దగ్గర తక్కువ డేటా ఉంది. చిన్న డేటా సెట్టే ఉంది. నా దగ్గర పెద్ద డేటా సెట్ లేదయ్యా అనుకున్నప్పుడు మనం బయాస్‌కెళ్ళిపోతాం. లో బయాస్‌కి ప్రయారిటీంగ్ ఆల్ ద బయాస్ టర్మ్స్ అని చెప్పేసేసి. సో, ఇప్పుడు సింపుల్‌గా అసలు ఈ క్వెషన్‌కి ఎలా ఆన్సర్ చేయాలి? హౌ డు యూ చూస్ బిట్వీన్ బయాస్ అండ్ వేరియన్స్ ఇన్ ఎ ప్రాక్టికల్ అనంగానే ఫస్ట్ యూజింగ్ ద లెర్నింగ్ కర్వ్స్ అని చెప్తాం. లెర్నింగ్ కర్వ్స్‌ని చూసి అవి వాటి మధ్య 2 కర్వ్స్ మధ్య డిస్టెన్స్ ఎక్కువుంది. ఒకటి పీక్‌కెళ్ళిపోయి డిఫరెన్షియేట్ అయింది అంటే యూ విల్ యూజ్ బయాసా, వేరియన్సా. అండ్ ఎక్కువ కాంప్లెక్సిటీ ఉన్నప్పుడు హై బయాస్ వాడతాము. ఎక్కువ రెగ్యులరైజేషన్ అండ్ యాడ్ డేటా చేయాలనుకున్నప్పుడు హై వేరియన్స్ వాడతాము. అలా వి కెన్ డిఫరెన్షియేట్. సో, అర్థమైంది గదా! సో, ఇలా మనం డిఫరెన్షియేట్ చేసుకొని, ఆప్టిమైజ్ చేసుకొని, క్రాస్ వాలిడేషన్ చేసుకొని, మొత్తం టెస్ట్ పెర్ఫార్మన్స్ ప్రతి దాని మీద టెస్ట్ పెర్ఫార్మన్స్ చేసేసుకొని కంప్లీట్ చేసుకోవచ్చు. లైక్ థిస్ వి కెన్ డూ ఎనీథింగ్ వాటెవర్ వి వాంట్. దిస్ ఈస్ ద సమ్మరీ ఐ కుడ్ సే. అండ్ వన్ మోర్ టిప్ లాస్ట్‌లో చెప్తున్నాను కాబట్టి, ఆల్ ద ట్రైనింగ్ వర్సెస్ టెస్ట్ మెట్రిక్స్‌ని కాలిక్యులేట్ చేసుకొని ప్రొడక్షన్‌లో పెట్టుకుంటే వి కెన్ క్యాచ్ ఆటోమేటికల్లీ. ఏదని మనం తెలుసుకోవచ్చు. అన్నీ నేర్చుకోవచ్చు. నేర్చుకున్న తర్వాత ఏం చేస్తాము ఆటోమేటిక్‌గా ప్రతీదీ నేర్చుకుంటున్నాం కాబట్టి ప్రతి ఒక్క ఇంపార్టెన్స్ వాల్యూ ఫీచర్స్‌ని మనం తీసుకోవచ్చు. తీసుకొని మనం ఇది ఇంపార్టెంటా? అది ఇంపార్టెంటా? ఐ బయాస్ ఉందా? ఐ వేరియన్స్ ఉందా? అని తెలుసుకోవచ్చు. సో, థిస్ ఈస్ అవర్ సెవెంత్ క్వెషన్ మీకు అర్థమై ఉంటాయి. అండ్ ఇక్కడితో మీకు మోస్ట్ ఆఫ్ ద న్యూ టర్మ్స్ ఇంట్రొడ్యూస్ అయ్యుంటాయి. ఐ థింక్ ఫస్ట్ నుంచి ఇప్పటి దాకా అన్ని కొత్త టర్మ్సే వినుంటారు. దీస్ ఆర్ ద మెయిన్ టర్మ్స్ ఇంటర్వ్యూ క్వెషన్స్‌లో క్రాక్ చేసుకునేటప్పుడు. సో, వి ఆర్ గోయింగ్ టు see the next question. Question number 8, which is we call as how to handle collinearity in regression models అని అంటాం. కోలినియారిటీ అంటే ఏంటి? ఒక్కొక్క డేటా మధ్య ఎంత లైక్ నీ డేటా సెట్‌లో X1, X2 ఉంది. X1, X2కి డిపెండెన్సీ ఎలా ఉంది? X2, X3కి డిపెండెన్సీ ఎలా ఉంది? X3, X4కి, X4, X5 దేనికున్నా కూడా అసలు కోలినియారిటీ అంటే ఏంటి? మల్టీ కోలినియారిటీ అంటే ఏంటి? సింపుల్ డెఫినిషన్. When two or more predictors in a regression model are highly correlated, మేకింగ్ ఇట్ హార్డ్ టు ఐసోలేట్ దర్ ఇండివిడ్యువల్ ఎఫెక్ట్స్ అని చెప్తే దాన్ని మల్టీ కోలినియారిటీ అంటాము. సో దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ టు అండర్‌స్టాండ్ అండ్ సే టు ద ఇంటర్వ్యూయర్. అంటే ఎక్కువ ప్రెడిక్టర్స్ మీ మోడల్‌లో రిగ్రెషన్ మోడల్‌లో ఎక్కువ ప్రెడిక్టర్స్ ఉంటాయి. ఒకవేళ దట్ వి కాల్ యాస్ మల్టీ కోలినియారిటీ మేకింగ్ ఇట్ హార్డ్ టు ఐసోలేట్. అంటే ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇండివిడ్యువల్‌గా మనం ఏది అని చెప్పలేము. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. వై ఇట్ ఈస్ బ్యాడ్? బికాస్ వేరియన్స్ ఆఫ్ కోఎఫిషియంట్ ఎస్టిమేట్స్ అంటే ఇప్పుడు మీరు మీ డేటా సెట్‌లో ఎక్కువ కోలినియారిటీ వచ్చేసింది. అంటే మీరు ఇన్‌పుట్ ఇచ్చేటప్పుడు కూడా అన్ని ఫీచర్స్ ఇవ్వాలి. దానివల్ల చూడండి ఒక్కటి మిస్ అయినా కూడా చాలా కష్టం ప్రిడిక్ట్ చేయడం. దట్ ఈస్ మచ్ మోర్ ఇంపార్టెంట్ టు రిమెంబర్. అండ్ సెకండ్‌లీ మిస్‌లీడ్స్ ఆల్ ద ఫీచర్ ఇంపార్టెన్స్. ఇంపార్టెంట్ ఫీచర్స్ అన్నిటిని మిస్‌లీడ్ చేసేస్తది. అన్ని ఫీచర్స్‌ని మిస్‌లీడ్ చేసేసేసి అన్ని తప్పుగా చెప్పేస్తది. సో, అది మనం ఆల్వేస్ నీడ్ టు రిమెంబర్. ఓకేనా? అండ్ థర్డ్ మోస్ట్ థింగ్ యూ షుడ్ ఆల్వేస్ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ ఆల్ ద కోరిలేషన్ మ్యాట్రిసెస్. అన్ని కోరిలేషన్ మ్యాట్రిసెస్ అంటే పేర్ వైస్ కోరిలేషన్ ఎలా ఉంది, ఫీచర్స్ మధ్య కోరిలేషన్ ఎలా ఉందని చెప్పేసి మనం మ్యాట్రిక్స్ డ్రా చేసుకుంటాం. ప్రతి ఒక్క దానికి ఒక అబ్జర్వేషన్ తెచ్చుకుంటాము. ఆ కోరిలేషన్ మ్యాట్రిక్స్‌ని కూడా మనం అర్థం చేసుకొని, చూసుకొని కంప్లీట్ చేసుకుంటాము. కంప్లీట్ చేసుకోవటమే మన మెయిన్ ఇంపార్టెంట్ టాస్క్ ఇక్కడ. అది చేస్తే మన డేటా ఎలా డిఫర్ అవుతుంది, ఎలా వేరీ అవుతుంది అని మనం తెలుసుకోవచ్చు. అర్థమైందా? దట్ ఈస్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ కోరిలేషన్ మ్యాట్రిక్స్. అండ్ వి కాల్ ద న్యూ వన్ కాల్డ్ యాస్ వేరియన్స్ ఇన్ఫ్లేషన్ ఫ్యాక్టర్. ఓకే. విఐఎఫ్ అంటాం. దిస్ ఈస్ ఆల్సో సమ్ కీ టర్మ్ లైక్ విఐఎఫ్ అనేది కూడా అంతే. సో, కాలింగ్ విఐఎఫ్ అంటే ఇండికేట్స్ ఆల్ ద ప్రాబబిలిటీ మల్టీ కోలినియారిటీ. డేటా ఉన్న కోలినియారిటీ అంతా తీసుకునేది కూడా విఐఎఫ్ఏ.
So using VIF, we can mainly solve it. And the most advanced step is called as eigenvalues. ప్రతి ఒక్కళ్ళు ఐగన్ వాల్యూస్ వినుంటారు కదా! ఐగన్ వెక్టర్స్, ఐగన్ వాల్యూస్, ఈఐఎన్ అంటాము. సో ఐగన్ వాల్యూస్ వాడి కూడా మనం కోరిలేషన్ మ్యాట్రిక్స్‌ని కూడా బాగా అబ్జర్వ్ చేసుకోవచ్చు. సో హౌ టు గెట్ దిస్ కోరిలేషన్, హౌ టు గెట్ దిస్ అంటే ఐగన్ వాల్యూస్ అని చెప్పేస్తారు సింపుల్‌గా అందరూ. సో ఇక్కడ మీరు చూస్తే కోడ్‌లో కూడా కోరిలేషన్ మ్యాట్రిక్స్, కాలిక్యులేటింగ్ ద VIF, లీనియర్ రిగ్రెషన్ విత్ మల్టీ కోలినియారిటీ, డ్రాపింగ్ X2 విత్ మల్టీ కోలినియారిటీ అండ్ రిడ్జ్ రిగ్రెషన్ అంటే L2 రిగ్రెషన్. సో ఇలా మనం మల్టీ కోలినియారిటీని ఫిక్స్ చేసుకోవచ్చు. సో హౌ టు ఫిక్స్ మల్టీ కోలినియారిటీ అంటే ఏం లేదు. ఫస్ట్ స్టెప్ యూ నీడ్ టు డూ డ్రాప్ ద రిలేటెడ్ ఫీచర్స్. ఎక్కువ కోరిలేటెడ్ అంటే X2 ఒక X4, X5, X6తో రిలేట్ అయితే X2ని లేపేస్తాం. అప్పుడు X4, X5, X6 మధ్య కోరిలేషన్ ఉండదు కదా! సో అలా రిమూవింగ్ వన్ ఫ్రమ్ ఈచ్ పెయిర్ ఆఫ్ హైలీ కోరిలేటెడ్ వేరియబుల్స్ సో దట్ వీ కెన్ రెడ్యూస్ ద నాన్ కోలినియారిటీ. సెకండ్ వన్, ద ఫస్ట్ థింగ్ నేను చెప్పింది ప్రిన్సిపల్ కాంపోనెంట్ అనాలిసిస్. ఓకే. ట్రాన్స్‌ఫార్మ్ ఆల్ ద ఫీచర్స్ ఇంటూ అన్‌కోరిలేటెడ్ కాంపోనెంట్స్. అన్నీ కూడా ఒక కాంపోనెంట్‌లో కన్వర్ట్ చేసుకొని, మార్చుకొని చేసుకునేది ప్రిన్సిపల్ కాంపోనెంట్ అనాలిసిస్. దాన్ని మనం పీసీఏ అంటాం. ఓకేనా? పీసీఏ. సో, ఆ పీసీఏని చేసుకోవటం వల్ల ఏముంది? ఇంకా ఈజీ అయిపోద్ది. మోడల్ అంతా పర్ఫెక్ట్‌గా అర్థం చేసుకుంటది. ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్. దానివల్ల ఆల్ ఫీచర్స్ విల్ బి ట్రాన్స్‌ఫార్మ్డ్. థర్డ్ వన్ ఈస్ రెగ్యులరైజేషన్, లాసో ఆర్ రిడ్జ్. ఇక్కడ మనం ఆహ్, ఎ L2 వాడుకున్నాము. యూ కెన్ ఈవెన్ యూజ్ L1 దట్ ఈస్ యువర్ విష్. లాసో అప్పుడు వాడుకోవచ్చు. సమ్ కోఎఫిషియెంట్స్ ఎప్పుడైనా వేరీ అవుతున్నప్పుడు, 0 అవుతున్నప్పుడు లాసో వాడుకోవచ్చు. రిడ్జ్ ఎప్పుడన్నా వాడుకోవచ్చు. అలా లాసో రిగ్రెషన్ ఆర్ L1, L2 రిగ్రెషన్ మీ ఇష్టం. ఎనీథింగ్ నో ప్రాబ్లమ్ ఇక్కడ. సో, నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి లాసో అయిపోయింది, రిగ్రెషన్ అయిపోయింది. తర్వాత ఏంటంటే పార్షియల్ లీస్ట్ స్క్వేర్స్ పీఎల్ఎస్ అంటాం. పీఎల్ఎస్ అంటే ఏం లేదు. లైక్ పీసీఏ ఎలా వర్క్ అయిద్దో కూడా పీఎల్ఎస్ కూడా అలానే వర్క్ అయ్యిద్ది. సో, కన్సిడరింగ్ ఆల్ ద టార్గెట్ వేరియబుల్స్ యూజింగ్ ద ప్రొజెక్షన్. ప్రొజెక్షన్ చేసేటప్పుడు ప్రతి ఒక్క టార్గెట్ వేరియబుల్‌ని మనం తీసుకొని, ప్రతి ఒక్క దాన్ని అనలైజ్ చేసినప్పుడు మాత్రమే మనం ఈ పీఎల్ఎస్ మెథడ్‌ని వాడతాం. పీఎల్ఎస్ మెథడ్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ దట్ థింగ్. ఓకేనా? సేమ్ యాస్ పీసీఏ. పీసీఏలోనే పీఎల్ఎస్ కూడా అంతే. అండ్ లాస్ట్ వన్ ఈస్ కాల్డ్ యాస్ సెంటరింగ్ ద వేరియబుల్స్. అన్ని వేరియబుల్స్‌ని సెంటరింగ్ చేసేస్తాం. అంటే ఒక్క దానిలోకి తీసుకొస్తాం. ఇప్పుడు X1, X2, X3, X4, X5 ఇలా ఉన్నాయి. కానీ X1, X2, X3 ఇలా కోరిలేట్ అయినప్పుడు అన్నిటిని తీసుకొచ్చి ఒక్క కోరిలేషనే చేస్తాం. అంటే ప్రతీదీ X1కి కోరిలేట్, ప్రతీదీ X2 కోరిలేట్ అలా ఒక్కదానికి చేసుకుంటాం. సో దట్ ఆ ఫీచర్స్‌ని మనం పర్టిక్యులర్‌గా అనలైజ్ చేసుకొని అర్థం చేసుకోవచ్చు. దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ కోరిలేషన్. సో వెన్ టు ఇగ్నోర్ మల్టీ కోలినియారిటీ అసలు ఈ మల్టీ కోలినియారిటీ అనేది డేటా నుంచి మనం ఎప్పుడు తీసేయాలి? వెన్ ఈస్ మన ప్రిడిక్షన్ అనేది మన గోల్ అయినప్పుడు. అంటే ఇఫ్ యూ ఓన్లీ కేర్ అబౌట్ ద యాక్యురసీ, నీకు ఓన్లీ యాక్యురసీ ఇస్ ద మెయిన్ టార్గెట్. F1 స్కోర్ ఇవన్నీ ఏం కాదు. యాక్యురసీ నాకు ఎక్కువ కావాలి మోడల్‌కి అనుకున్నప్పుడు వి విల్ ఇగ్నోర్ దిస్ మల్టీ కోలినియారిటీ. అండ్ వెన్ యూ ఆర్ యూజింగ్ ట్రీ బేస్డ్ మోడల్ అంటే డెసిషన్ ట్రీ, రాండమ్ ఫారెస్ట్ ఇలాంటివి వాడుతున్నప్పుడు, జీబీఎమ్స్ వాడుతున్నప్పుడు సో వి విల్ ఇగ్నోర్ దిస్ మల్టీ కోలినియారిటీ. ఇలాంటి కేసెస్‌లో మనం వాడము. సో దీనికోసం ఏం చేస్తాం? ఎయిదర్ ఫిక్సింగ్ అయినా చేయాలి లేదా డ్రాప్ చేయాలి. డ్రాపింగ్ ఆల్ ద ఫీచర్స్ ఆర్ అట్‌లీస్ట్ యూజింగ్ ద పీసీఏ మెథడ్ వాడేసి తీసేయటం అనేది మనం చేసుకోవచ్చు. అది యువర్ విష్ ఆర్ హూఎవర్ వాంట్స్ వాళ్ళు ఎలా సాల్వ్ చేసుకుందాం అనుకుంటున్నారో దాన్ని బట్టి వాళ్ళు సాల్వ్ చేసుకోవడమే. అండ్ కంప్లీట్‌లీ కమింగ్ టు ద ప్రిడిక్షన్. ప్రిడిక్షన్‌కొచ్చేసాము. అసలు ప్రిడిక్షన్ ఎలా చేయాలి? రెగ్యులరైజేషన్ వాడి అసల ఎలా సక్సెస్ తెచ్చుకోవాలి? ఆల్ ద సఫిషియంట్ ఫిక్సెస్ ఎలా చేసేసుకోవాలని చెప్పేసి కూడా మనం చేసుకోవచ్చు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే గ్రాఫ్‌లో కూడా కోరిలేషన్ మ్యాట్రిక్స్ ఎలా కనపడతది. ఆల్ ద Y, X3, X1, X2. సో X1, X2, X3, Y ప్రతీది దాని మ్యాట్రిక్స్‌కి ఇవి ఆబ్వియస్ 1 ఉంటాయి. డయాగ్నల్ మ్యాట్రిక్స్ ఎప్పుడు 1 గానే ఉంటది. ఈ వాల్యూస్ ఎలా వేరీ అవుతున్నాయో మనకు ఆ కోరిలేషన్ బట్టి తెలుసుకుంటది. లీనియర్ రిగ్రెషన్ కోఎఫిషియెంట్స్ చూసుకుంటే ఇలా ఆఫ్టర్ డ్రాపింగ్ X2 రిడ్జ్ రిగ్రెషన్ కోఎఫిషియెంట్స్ అయితే ఇలా. అలా మనం ప్రతి దానికి ఒక రిగ్రెషన్ వాల్యూస్ తెచ్చుకోవటం, ఎలా అని చెప్పేసుకుంటే చాలు. సో ఓవరాల్లీ ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ హౌ టు ఆన్సర్ దిస్ క్వెషన్. హౌ డు యూ హ్యాండిల్ మల్టీ కోలినియారిటీ ఇన్ రిగ్రెషన్ అంటే జస్ట్ యూజింగ్ VIF ఆర్ కోరిలేషన్ మ్యాట్రిసెస్ అని చెప్పేస్తే చాలు. సో దీనికి ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే యూజింగ్ ఇంటర్‌పెరబిలిటీ, డ్రాపింగ్ ఆల్ ద ఫీచర్స్ యూజింగ్ పీసీఏ ఆర్ పీఎల్ఎస్ అండ్ యూజింగ్ ద ప్రిడిక్షన్ యాస్ రిడ్జ్ అండ్ లాసో రిగ్రెషన్ అని చెప్పేస్తే వీ కెన్ హ్యాండిల్ ద మల్టీ కోలినియారిటీ ఇన్ రిగ్రెషన్ మోడల్స్ అని చెప్పేసి చాలు. అండ్ బేసికల్లీ ఇఫ్ యూ ఇగ్నోర్ దిస్ థింగ్ ఇన్ ట్రీ బేస్డ్ మోడల్స్ ఇట్ విల్ గెట్ మోర్ ప్రిడిక్షన్స్ అని చెప్పేసినా యూ విల్ బి యాక్సెప్టెడ్. ఓకే. అండ్ వన్ మోర్ టిప్, యూజింగ్ VIF అయితే ఆఫ్టర్ డూయింగ్ ఫీచర్ ఇంజినీరింగ్ మాత్రమే వాడాలి. ఎందుకంటే ఫీచర్ ఇంజినీరింగ్‌లో ఏం చేస్తాము? ఇంపార్టెంట్ ఫీచర్స్ అన్నిటిని గ్యాదర్ చేసుకొని ఒక చోట పెట్టుకుంటాం. సో ఫీచర్ ఇంజినీరింగ్ చేసిన తరువాత మాత్రమే యూ షుడ్ డూ దిస్ పీసీఏ అనాలిసిస్ ఆర్ VIF అనాలిసిస్. సో అది కూడా మీరు ఎక్స్‌ప్లెయిన్ చేస్తే ఇట్ విల్ యాడ్ సమ్ మార్క్స్ టు ద క్వెషన్. అది యూ షుడ్ రిమెంబర్. సో గోయింగ్ టు ద లాస్ట్ బట్ వన్ క్వెషన్ ఫర్ డే.
సో డిఫరెన్స్ బిట్వీన్ గీనీ ఇండెక్స్ అండ్ ఎంట్రోపీ ఇన్ డెసిషన్ ట్రీస్. గీనీ ఇండెక్స్ అనే పేరు ఎప్పుడైనా విన్నారా? డెసిషన్ ట్రీస్ లో మనం గీనీ ఇండెక్స్ అంటాము, ఎంట్రోపీ అంటాము, ఇలా చాలా టర్మ్స్ వస్తాయి మనకి. ఓన్లీ డెసిషన్ ట్రీస్ కాన్సెప్ట్ నేర్చుకునేటప్పుడు ఇవి ఎక్కువ వస్తాయి. సో ఇక్కడ మీకు గీనీ ఇండెక్స్ అండ్ ఎంట్రోపీ అంటే దీస్ ఆర్ ఆల్ ద మెట్రిక్స్ యూస్డ్ ఇన్ ద డెసిషన్ ట్రీస్ టు మెజర్ ఆల్ ద ఇంప్యూరిటీ అండ్ ద డిసార్డర్ ఇన్ ఏ డేటా సెట్. అంటే వేస్ట్ రికార్డ్స్ ఏమైనా ఉన్నా, వేస్ట్ వాల్యూస్ ఏమైనా ఉన్నా, అలాంటి కేసెస్ లో ఈ గీనీ ఇండెక్స్ బాగా హెల్ప్ చేస్తుంది మనకి. ఓకే, వి కాల్ దిస్ ఫార్ములా ఫర్ గీనీ ఇండెక్స్ కోసం, అదే ఫార్ములా మనకి. సో ఈ గీనీ ఇండెక్స్ లోనే మొత్తం మనం రాసుకొని మొత్తం డిఫరెన్షియేట్ చేసుకొని పెట్టుకోవచ్చు. సో దానికోసం మనం వాడే ఫార్ములా 1 - సిగ్మా i = 1 to n pi². అండ్ దీని రేంజ్ ఎప్పుడు 0 నుంచి 0.5 మధ్యలోనే ఉంటది వాల్యూ. యూ షుడ్ రిమెంబర్ ఇట్. సో 0 అంటే ప్యూర్ నోడ్, అంటే ఇది పర్ఫెక్ట్ నోడ్ అని అర్థం. గీని వాల్యూ దానికి 0 వచ్చిందంటే ప్యూర్ నోడ్ అని. 0.5 వస్తే మాక్సిమం ఇంప్యూరిటీ, అది దానికి మించి ఇంకా రాదు నీకు, బికాస్ ఆఫ్ దట్ ఫంక్షన్ వాట్ యువర్ రిటర్న్. అండ్ ఇక్కడ ఎంట్రోపీ అని ఇంకోటి వస్తుంది. ఎంట్రోపీ అంటే ఏం లేదు, -సిగ్మా i = 1 to n pi log pi అంతే. దీని రేంజ్ వచ్చేసి 0 to 1, 0 to 0.5 అది, ఇదేమో 0 to 1. 0 అంటే ప్యూర్ నోడ్, 1 అంటే మాక్సిమం ఇంప్యూరిటీ, సేమ్ దానిలాగానే. సో గీని ఎప్పుడు వాడాలి, ఎంట్రోపీ ఎప్పుడు వాడాలి? గీని అనేది ఏంటి అంటే ప్రాబబిలిటీ ఆఫ్ మిస్క్లాసిఫైయింగ్ ఏ ర్యాండమ్ శాంపిల్. అంటే ఇప్పుడు ర్యాండమ్ గా ఒక నంబర్ ఇచ్చావు, దాన్ని మిస్క్లాసిఫై చేస్తే వచ్చే వాల్యూవే నీకు గీని వాల్యూ, దాన్ని మనం గీని అంటాము. సో ఎంట్రోపీ అంటే ఏంటి? మెషరింగ్ ద చావోస్ ఇన్ ద డేటా, హౌ ద డేటా ఈస్ వేరీయింగ్, హౌ ద డేటా ఈస్ డిఫరెన్షియేటింగ్ ఫ్రమ్ ఈచ్ థింగ్ అనేటప్పుడు మనం వాడేదే ఎంట్రోపీ. దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ గీని అండ్ ఎంట్రోపీ, విచ్ షుడ్ బి ఆల్వేస్ రిమెంబర్డ్. గీని అంటే ఏంటి, అసలు ఎంట్రోపీ అంటే ఏంటి, మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలి. సో ఎంట్రోపీకి ఫార్ములా కూడా చెప్పాను కదా, -సిగ్మా i = 1 to n pi log pi అని చెప్పాను. హౌ టు క్యాలిక్యులేట్ ఎంట్రోపీ అంటే ఎంట్రోపీ ఆఫ్ s - సిగ్మా sv by s into ఎంట్రోపీ ఆఫ్ sv. ఇది క్యాలిక్యులేట్ చేసేసుకుంటే మనం ఎంట్రోపీ కూడా క్యాలిక్యులేట్ చేసేసుకోవచ్చు యూజింగ్ ఇన్ఫర్మేషన్ గెయిన్ అంటాం దాన్ని, IG, ఇన్ఫర్మేషన్ గెయిన్. సో మీకు కీ డిఫరెన్సెస్ చెప్పాలి అంటే గీని ఇండెక్స్ ఎంట్రోపీకి ఏది స్పీడ్ గా ఉంటుంది? ఆబ్వియస్ గీని ఇండెక్స్ స్పీడ్ గా ఉంటుంది, బికాస్ లాగరిథమ్స్ ఉండవు కాబట్టి, నో లాగరిథమ్స్ కాబట్టి ఫాస్టర్. ఎంట్రోపీ ఎందుకు స్లో? లాగ్ కాంపిటీషన్స్ ఉంటాయి కాబట్టి, లాగరిథమ్స్ దీంట్లోనే ఉన్నాయి కాబట్టి ఆబ్వియస్ ఎంట్రోపీ అనేది స్లోగా ఉంటుంది. అండ్ గీని ఇండెక్స్ అనేది డేటా మీద ఇంబ్యాలెన్సెస్ గా ఉంటుంది, అంటే సరిగ్గా బ్యాలెన్స్ చేయలేదు డేటాని. వేరీ అయిందంటే డేటా ఆబ్వియస్ గా గీని వారిపోతా ఉంటుంది. అండ్ ఎంట్రోపీ కూడా అంతే, మోర్ సెన్సిటివ్ డేటా మీద. అవుట్పుట్ రేంజ్ ఆల్రెడీ చెప్పాను నేను, 0 నుంచి 0.5 గీని, 0 నుంచి 1 ఏమో ఎంట్రోపీ, అలా డిఫరెన్షియేట్ అవుద్ది. అండ్ ఫైనల్లీ ట్రీ పర్ఫార్మెన్స్. సో రెండు కూడా ఒక సిమిలర్ రిజల్ట్స్ వస్తాయి, గీని ఎంత మారినా కూడా ఒకటే రిజల్ట్ వస్తుంది. అండ్ ఎంట్రోపీ దగ్గర కూడా మీకు క్రియేట్ స్లైట్లీ డీపర్ ట్రీస్. ఒకవేళ ఈ ఎంట్రోపీ వాడినప్పుడు ఏమవుతుంది అంటే ట్రీస్ బాగా డీపర్ గా కిందకి వెళ్ళిపోతా ఉంటాయి, ఎక్కువ ట్రీస్ వస్తూ ఉంటాయి, ఎక్కువ నోట్స్, లీఫ్ నోట్స్ ఎక్కువ పెరుగుతూ ఉంటాయి డ్యూ టు దిస్ ఎంట్రోపీ. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. సో ఇది కంపారిజన్ టేబుల్ కూడా మీకు చూపించాను. దట్ ఈస్ నేను ఇప్పుడు చెప్పిందే, నేను కంపారిజన్ టేబుల్ కూడా. హౌ డెసిషన్ ట్రీస్ యూస్ దెమ్. డెసిషన్ ట్రీస్ ఎలా వీటిని వాడతాయి అంటే మెయిన్ థింగ్ 3 స్టెప్స్ ఫాలో అవుతాయి మొత్తానికి. దాన్ని మనం స్ప్లిట్టింగ్ క్రైటీరియన్ అంటాము ఫస్ట్ స్టెప్ లో. సో ఫస్ట్ థింగ్ ఏం చేస్తాము, ఇంప్యూరిటీ క్యాలిక్యులేట్ చేస్తాం, గీనియా ఎంట్రోపీ అని క్యాలిక్యులేట్ చేస్తాం పేరెంట్ నోడ్ దగ్గర. క్యాలిక్యులేట్ చేసి వెయిటెడ్ ఇంప్యూరిటీ అంటాం, ప్రతి ఒక్క నోడ్ కి వెయిటెడ్ ఇంప్యూరిటీ అని క్యాలిక్యులేట్ చేసుకుంటాం. ఓకేనా? వెయిటెడ్ ఇంప్యూరిటీ అంటే ప్రతి దాని దగ్గర అసలు ఎలా వేరీ అవుతుంది, ఎలా మారుతుంది గీని వాల్యూ, ప్రతిదీ ఇంప్యూరిటీ 0.5 1 0.25 0.3 అని క్యాలిక్యులేట్ చేసుకొని ఒక పొటెన్షియల్, ప్రతి దానికి ఒక పొటెన్షియల్ స్ప్లిట్ పెట్టుకుంటాము. దెన్ వి యూజ్ ద స్ప్లిట్ మాక్సిమైజింగ్ ద ఇన్ఫర్మేషన్ గెయిన్. IG వాడి పేరెంట్ ఇంప్యూరిటీ ఎంత ఉంది, చైల్డ్ ఇంప్యూరిటీ బై పేరెంట్ ఇంప్యూరిటీ ఇంటూ చైల్డ్ ఇంప్యూరిటీ, ఈ ఫార్ములా వాడుకొని ఇన్ఫర్మేషన్ గెయిన్ క్యాలిక్యులేట్ చేసుకుంటాము. ఇన్ఫర్మేషన్ గెయిన్ ఇక్కడ మీరు చూసేది ఇన్ఫర్మేషన్ గెయిన్, ఈ ఫార్ములా వాడి. SV అంటే చైల్డ్, S అంటే పేరెంట్. సో ఇక్కడ మనం లార్జర్ స్ప్లిట్స్ తర్వాత ప్రాక్టికల్ ఇంపాక్ట్ వస్తే, లార్జర్ స్ప్లిట్స్ అంటే ట్రైన్ టెస్ట్ పెద్ద పెద్దగా చేసి ఎస్కైకిక్ లర్న్ వాడుకొని చేస్తాము. ఎంట్రోపీకి వచ్చేసరికి మోర్ గ్రాన్యులర్ స్ప్లిట్స్ జరుగుతాయి, అంటే ఓవర్ ఫిట్టింగ్ ఇవేం ప్రాబ్లమ్స్ లేకుండా ప్యూన్ మొత్తం డేటాను ట్యూన్ చేసుకోవడానికి కోసమే ఎంట్రోపీ ఇక్కడ క్యాలిక్యులేట్ చేసుకుంటాం. దట్ మే బి గివ్ అడ్వాంటేజ్ టు యూ. ఓకేనా? దానివల్ల ఒక అడ్వాంటేజ్ వస్తుంది అంతే. సో ప్రతి ఒక్కరికి ఒకటే డౌట్, వెన్ టు యూజ్ విచ్. గీని ఎప్పుడు వాడాలి, ఎంట్రోపీ ఎప్పుడు వాడాలి? స్పీడ్ అనేది స్పీడ్ క్రిటికల్ గా ఉన్నప్పుడు గీని వాడుకుంటాం. ఎక్కువ టైం పడుతుంది డేటా రీడ్ అవడానికి అని అనుకున్నప్పుడు మనం గీని వాడుకుంటాము. వెన్ క్లాస్ ఇస్ ఇంబ్యాలెన్సింగ్, ఎంట్రోపీ అనేది మోర్ సెన్సిటివ్ గా ఉన్నప్పుడు ఎంట్రోపీ వాడతాము. దట్ ఈస్ వన్ మోర్ అడ్వాంటేజ్ యూజింగ్ గీని అండ్ ఎంట్రోపీ. ఓకే. అండ్ లాస్ట్ వన్ ఇస్ ద డిఫాల్ట్ చాయిస్. ఎప్పుడు ఏది వాడాలో తెలియనప్పుడు బేసికలీ మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ వి గో ఫర్ గీని. గీని ఇండెక్స్ కి ఎక్కువ సార్లు మెజారిటీ, ఒకవేళ మనకి డేటా అర్థం కాలేదు, అసలు ఎవరికి ఏం తెలియట్లేదు అనుకుంటే మెజారిటీ వి గో ఫర్ గీని ఇండెక్స్. ఓకేనా? దట్ యూ షుడ్ రిమెంబర్ ఆల్వేస్. అండ్ ఐ విల్ షో ద కోడ్.
యూ కెన్ సీ ఊరికే నేనే ర్యాండమ్ గా వెదర్ అని చెప్పేసి కొన్ని ఎంటర్ చేశాను, హ్యూమిడిటీ అని చెప్పేసి కొన్ని ఎంటర్ చేశాను, ప్లే అని చెప్పేసి ఎస్ ఆర్ నో అని ఎంటర్ చేశాను. డెసిషన్ 3 గీని వాల్యూ చేశాను. ఎంట్రోపీ వాల్యూ కూడా చేశాను. యూ కెన్ సీ ఓవర్ కాస్ట్ ఎలా 0.5 తగ్గుతున్నప్పుడు గీని వాల్యూ 0.459 ఉంది. దాని నుంచి ఎలా వాల్యూస్ హ్యూమిడిటీ అయి ఉన్నప్పుడు ఎలా గీని ఉంది ఎలా, వెదర్స్ అన్నీ ఉన్నప్పుడు ఏంటి, తర్వాత నార్మల్ శాంపిల్స్ ఉన్నప్పుడు ఏంటి. ఇది కూడా ఎంట్రోపీలో కూడా అదే చేసింది. సో, అలా ప్రతి ఒక్క శాంపిల్‌కి ఈ డెసిషన్ ట్రీలో గీని వాల్యూ, శాంపిల్స్ వాల్యూ, ఎవ్రి వాల్యూ ఔట్ ఆఫ్ 0-0.5 కాలిక్యులేట్ చేసుకొని ఇలా ఆటోమేటిక్‌గా గీనితో మన డెసిషన్ ట్రీ వర్క్ అయ్యిద్ది. మనం డెసిషన్ ట్రీ చెప్తాము. లీఫ్ నోడ్స్ యెస్ ఆర్ నో ఇలానే క్లాసిఫికేషన్ అయిపోద్ది అనుకుంటాం. కానీ లోపల జరిగే ప్రాసెస్సే గీని అండ్ ఎంట్రోపీ. ఓకేనా? సో, ఇలా మనం గీని కాలిక్యులేట్ చేసుకోవటం, ఎంట్రోపీ కాలిక్యులేట్ చేసుకొని ఇలా ట్రీస్‌ని మనం డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు చూడండి. ట్రూ ఆర్ ఫాల్స్ గీని వాల్యూ ఇక్కడ 0. ఎంట్రోపీ కూడా 0. సో, ఇక్కడ యూనిటీ వాల్యూ లెస్ థాన్ 0.5 అయితే గీని వాల్యూ 0.5 అయింది. ఇక్కడ ఎంట్రోపీ 1 అయిపోయింది. ఇటువైపు 0 అయిపోయింది. ఇటువైపు 1 అయిపోయింది. 1లో కూడా మళ్ళీ ఎంట్రోపీ ఇక్కడ 0.863 ఇక్కడ 0 అయిపోయింది. మళ్ళీ ఇటువైపుకొస్తే ఇటువైపు 0.8 అయింది. ఇక్కడ 0.918 అయింది. సో, అలానే ఎంట్రోపీ కూడా మారిద్ది చూసుకుంటే మీరు. సో, అలా గీనీకి, ఎంట్రోపీకి మనం డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు, మార్చుకోవచ్చు కావాలనుకుంటే. సో, దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ గీనీ ఇండెక్స్ అండ్ ఎంట్రోపీ. అండ్ బేసికల్లీ మీరు చెప్పాలనుకుంటే గీనీ ఈస్ మోర్ ఫాస్టర్ వెన్ ఇట్ ఈస్ లెస్ సెన్సిటివ్ అండ్ ఇట్ ఈస్ డిఫాల్ట్ ఇన్ ద ఎస్కేలర్ అని చెప్పేయడమే. అండ్ సెకండ్ మోస్ట్ థింగ్ ఎంట్రోపీ ఈస్ స్లోయర్ వెన్ కంపేర్డ్ టు మోర్ సెన్సిటివ్ క్లాసెస్ అని చెప్పేస్తే చాలు. టెస్టింగ్ బోత్ ఇన్ ఎడ్జ్ కేసెస్ ఒకవేళ 2 తెలియకపోతే విల్ టెస్ట్ బోత్ ద కేస్ ఎన్ని కేసెస్‌లో టెస్ట్ చేసుకుంటాం అని చెప్పేస్తే చాలు. ఇలా ఆన్సర్ చేస్తే ఇట్ విల్ బి మోర్ ఎనఫ్. మోర్ దాన్ ఎనఫ్. కోడింగ్ కూడా అది గీనీ ఇండెక్స్‌కిను, ఎంట్రోపీకి బట్ మీకు అర్థం అవ్వటం కోసం జస్ట్ నేను చూపిచ్చాను అసలు కోడింగ్ ఎలా వేరీ అవుతుంది, అంతా ఎలా ఉంటది అని. అండ్ కమింగ్ టు ద లాస్ట్ క్వెషన్ ఆఫ్ ది డే. వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ లెర్నింగ్ కర్వ్స్ ఇన్ మోరల్ డయాగ్నోస్టిక్స్ అనే క్వెషన్. లెర్నింగ్ కర్వ్స్ అంటే ఏంటి? మీకు ఇందాక చెప్పాను గదా! ఒక్కొక్క కర్వ్ ఎలా మారుతాయి, ట్రైనింగ్ కర్వ్ ఏంటి, వాలిడేషన్ కర్వ్ ఏంటి, అవి ఎలా వేరీ అవుతాయి ఈ డేటా మీద అని అనుకునేవి లెర్నింగ్ కర్వ్స్. వి విల్ ప్లాట్ ఆల్ ద మోడల్ పెర్ఫార్మన్స్ కర్వ్స్ ఇక్కడ. వాట్ ఆర్ లెర్నింగ్ కర్వ్స్ అనగానే వి విల్ ప్లాట్ ఆల్ ద మోడల్ పెర్ఫార్మన్స్ కర్వ్స్. ఓకే. ఎగ్జాంపుల్ యాక్యురసీ కర్వ్, లాస్ కర్వ్, ట్రైనింగ్ కర్వ్, టెస్టింగ్ కర్వ్ ఇలా చాలా కర్వ్స్ ఉంటాయి మనకి. అన్ని కర్వ్స్‌ని ప్లాట్ చేసుకునేదే లెర్నింగ్ కర్వ్స్. ఓకే. సో, ఇక్కడ మెయిన్ 2 పాయింట్స్ ఉంటాయి మనకబ్బా. ట్రైనింగ్ స్కోర్ ఒకటి, వాలిడేషన్ స్కోర్ ఒకటి అంటాం. ట్రైనింగ్ స్కోర్ అంటే ఏంటి? పెర్ఫార్మన్స్ ఆన్ ద ట్రైనింగ్ సెట్. సింపుల్. వాలిడేషన్ స్కోర్ అంటే పెర్ఫార్మన్స్ ఆన్ ఏ హెల్డ్ ఔట్ వాలిడేషన్ సెట్. సో, ట్రైనింగ్ సెట్ మీద, వాలిడేషన్ సెట్ మీద చేసేవే ట్రైనింగ్ కర్వ్స్ అండ్ వాలిడేషన్ కర్వ్స్. అండ్ వై దే మ్యాటర్? ఎందుకు అవి మ్యాటర్ అసలు? ఎందుకు అవి ఇంపార్టెంట్? ఎందుకు అవి ఇంపార్టెంట్ ఫీచర్స్ తీసుకోవటానికి అనే క్వెషన్ వస్తే ఓకే. ఆల్ ద బయాస్, వేరియన్స్, ట్రేడ్ ఆఫ్స్ అంటే బయాస్ ఎక్కడెక్కడ ఉంది, ఎక్కడ ట్రేడ్ ఆఫ్ అవుతుంది, ఎక్కడ రిమూవ్ చేసుకోవాలి అని చెప్పేసి చెప్పడమే దీని మెయిన్ అడ్వాంటేజ్. సో, ఈ మెయిన్ అడ్వాంటేజ్ వల్ల మనకేంటి? సో, అన్నీ నేర్చుకోవటం, మనం చూసుకోవటం, అన్నీ చేయటం జరుగుతా ఉంటది. సో, ఈ యొక్క రివర్స్ బయాసెస్ ఆల్ ద డయాగ్నోజింగ్ ఎవ్రీథింగ్ విల్ బి డన్. సో, అలా ఒకదాని మీద ఒకటి, ఒకదాని మీద ఒకటి నేర్చుకోవటమే మన మెయిన్ అడ్వాంటేజ్. అండ్ కమింగ్ టు ద మెయిన్ అనలాజీ అండ్ ఇంటర్ప్రెటింగ్ ద లెర్నింగ్ కర్వ్స్, ట్రైనింగ్ అండ్ వాలిడేషన్ కర్వ్స్ కవర్ ఎట్ హై పెర్ఫార్మన్స్. అంటే హై పెర్ఫార్మన్స్ వచ్చాయి అంటే ఆల్ ద ట్రైనింగ్ కర్వ్స్ విల్ బి పర్ఫెక్ట్‌లీ డన్. అంటే స్మాల్ గ్యాప్ వచ్చినప్పుడేమో గుడ్ జనరలైజేషన్, లార్జ్ గ్యాప్ వచ్చినప్పుడు బ్యాడ్ జనరలైజేషన్ అని అర్థము. ఓకేనా? దెన్ వి విల్ యూజ్ దిస్ ట్రైనింగ్ కర్వ్. ఐడియల్ లెర్నింగ్ కర్వ్ అంటాం. ఐ బయాస్ కర్వ్ అంటాము. సో, ఇలాంటప్పుడు మనం వాడాల్సిన మెయిన్ కర్వే ఐడియల్ లెర్నింగ్. దీనివల్ల ఏంటి? బోత్ స్కోర్స్ అనేవి వేరీ అవుతాయి. బోత్ ఐ వేరియన్స్ అనేవి లార్జ్ గ్యాప్ ఎక్కువొస్తాయి. బిట్వీన్ కర్వ్స్ అనేవి వాటికి తక్కువొస్తది. ఆబ్వియస్ ట్రైనింగ్ స్కోర్ ఎక్కువుంటది వాలిడేషన్ కర్వ్‌తో పోలిస్తే. సో, దీని వాలిడేషన్ కర్వ్స్‌కి, ట్రైనింగ్ కర్వ్స్‌కి వాలిడేట్ చేసేసుకొని 4 టైప్స్ ఆఫ్ ప్రాక్టికల్ యూజ్ కేసెస్ వస్తాయి ఇక్కడ మనం మాట్లాడుకుంటే. సో, ఫస్ట్ వన్ ఈస్ కాల్డ్ యాస్ డయాగ్నోజింగ్ ద డేటా స్కార్సిటీ. Second one is called as tuning hyperparameters. థర్డ్ వన్ ఈస్ కాల్డ్ యాస్ డీబగ్గింగ్ ద పూర్ పెర్ఫార్మన్స్. ఈ 3 ఉంటాయి. కొత్తగా ఇంకేం పుట్టవు. సో, ఫస్ట్ వన్ ఏం చేస్తది? వాలిడేట్స్ ద స్కోర్ ఇంప్రూవింగ్ విత్ ద డేటా. మోర్ శాంపిల్స్ వస్తాయి. సెకండ్ వన్ వచ్చేసేసి కంపేరింగ్ ద కర్వ్ విత్ డిఫరెంట్ మోడల్స్. మొత్తం రాండమ్ ఫారెస్ట్ అన్ని ఫీచర్స్ తీసేస్తాము. కంప్లీట్ అయిపోద్ది. అండ్ థర్డ్ వన్ ఈస్ ఫ్లాట్ ట్రైనింగ్ కర్వ్. ఫ్లాట్ కర్వ్ ఉన్నప్పుడు ఏం జరిగిద్ది అని చెప్పేస్తే చాలు. అండ్ లాస్ట్ వన్ ఈస్ అడ్వాన్స్డ్ ఇన్సైట్స్ అని చెప్తాము. ఓకేనా? అడ్వాన్స్ ఇన్సైట్స్ అంటే మానిటర్ ట్రైనింగ్ వర్సెస్ వాలిడేషన్ లాస్ పర్ ఎపోక్. అంటే ఇవి ఎలా వేరీ అవుతాయి, ఎలా ఆగుతాయి అని చెప్పేది ఈ డీప్ లెర్నింగ్ కోర్స్ మొత్తం. ఈ డీప్ లెర్నింగ్ కోర్స్ అన్ని చాలా అడ్వాంటేజ్. అవన్నీ మనకు చెప్పాలనుకుంటే మనం ఈ కోడ్‌లో చూపిస్తే. సో, ఈ డీప్ లెర్నింగ్ కర్వ్స్, ట్రైనింగ్ సెట్ సైజెస్, ఈ లెర్నింగ్ కర్వ్స్ ఇవన్నీ మనకి అడ్వాంటేజ్ తెలుసుకోవటానికి. దీని మీద మిమ్మల్ని ఇంకో 3, 4 క్వెషన్స్ అడగాలి అనుకుంటే ఒకవేళ ఎవరన్నా, కెన్ లెర్నింగ్ కర్వ్స్ బి నాయిసీ? యెస్, ఆఫ్ కోర్స్ దే విల్ బి నాయిసీ. ఎందుకంటే క్రాస్ వాలిడేషన్స్ జరిగేటప్పుడు, రోలింగ్ యావరేజెస్ జరిగేటప్పుడు ఆటోమేటిక్‌గా డేటా ఏమైద్ది? నాయిసీ డేటాగా కన్వర్ట్ అయ్యిద్ది. హౌ మెనీ శాంపిల్స్ ఆర్ నీడెడ్ ఫర్ రిలయబుల్ కర్వ్స్ అంటే అట్‌లీస్ట్ మోర్ థాన్ 1000 ప్లస్ స్టేబుల్ ఎస్టిమేట్స్ లాగా ఉంటే
అప్పుడు డేటా రిలయబుల్ కోర్స్ గా కూడా మారొచ్చు. డు లెర్నింగ్ కోర్స్ వర్క్ ఫర్ అన్‌సూపర్వైజ్డ్ లెర్నింగ్ అనే క్వెషన్ కూడా అడిగితే యెస్. బికాజ్ అన్‌సూపర్వైజ్డ్ లెర్నింగ్ అప్పుడు కూడా మన లెర్నింగ్ కోర్స్ చూసే మన డేటాను మళ్ళీ రీట్రైన్ చేసుకోవాలా, మళ్ళీ వేరే మోడల్ వాడుకోవాలా అని చెప్పేసి మనం డిసైడ్ అవుతాము. దట్ ఈస్ ద థింగ్ వి షుడ్ ఆల్వేస్ రిమెంబర్. ఓకేనా? మీకు ఇక్కడ గ్రాఫ్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే దిస్ ఇస్ ద లెర్నింగ్ కర్వ్. అసలు కర్వ్ ఎలా వేరీ అవుతుంది. ఫస్ట్ అప్పుడు ట్రైనింగ్ సెట్ సైజ్ తక్కువ ఉన్నప్పుడు ఎలా, ట్రైనింగ్ సెట్ సైజ్ పెరిగే కొద్దీ అసలు మీన్ స్క్వేర్డ్ ఎర్రర్ ఏమవుతుంది? ఎర్రర్ తగ్గిపోతా వస్తుంది. ఓకే. మన మోడల్ పర్ఫెక్ట్ గానే ఉంది. ఎర్రర్ ప్రతి చోట చూస్తే తగ్గుతా వచ్చింది. ఓకేనా? వాలిడేషన్ ఎర్రర్ ఎలా ఉంది? మొత్తం వాలిడేషన్ ట్రైనింగ్ మీద కూడా బానే ఉంది. తగ్గుతా వచ్చింది. ట్రైనింగ్ ఎర్రర్ కూడా ఓకే లానే ఉంది. సో, ఇలా ఓకే. మోడల్ బానే ఉందా? అసలు వర్క్ చేయట్లేదా? అసలు వరస్ట్‌గా పెర్ఫార్మెన్స్ చేస్తుందా? అని చెప్పేసి అన్నీ చూసుకుంటాము. సో, ఇవన్నీ పర్ఫెక్ట్‌గా అనలైజ్ చేసుకున్నప్పుడే మనం అన్నీ నేర్చుకొని, అన్నీ పర్ఫెక్ట్‌గా అనలైజ్ చేసుకొని లెర్నింగ్ కర్వ్‌ని బట్టే మనం మోడల్‌ని పర్ఫెక్ట్‌గా నేర్చుకోవచ్చు. ఓకేనా? సో, దీన్ని బట్టి మనం ఒక మోడల్ ఎలా లెర్న్ అయిద్ది, ఎలా వేరీ అయిద్ది, ఎలా మారిద్ది అని తెలుసుకోవచ్చు. దట్ ఈస్ థింగ్ ఆల్వేస్ షుడ్ రిమెంబర్. ఓకేనా? అండ్ వన్ మోర్ మెయిన్ ఇంపార్టెంట్ అడ్వాంటేజ్ ఏంటి అంటే దీనిలో వి విల్ డిటెక్ట్ ద అండర్ ఫిట్టింగ్ అండ్ ఓవర్ ఫిట్టింగ్. డేటా అండర్ ఫిట్ అయినా, ఓవర్ ఫిట్ అయినా మనకు తెలిసిద్ది ముందే. ఎవ్రీథింగ్ విల్ బి అండర్‌స్టూడ్. సో, అండర్ ఫిట్టింగ్ అయిందా? ఓవర్ ఫిట్టింగ్ అయిందా? మారిందా? మారలేదా? ఇవన్నీ మనకి ఈ యొక్క లెర్నింగ్ కర్వ్స్ నుంచే మనకు తెలిసిపోతాయి. సో, ఈ లెర్నింగ్ కర్వ్స్‌లో తెలిసిన తరువాత మొత్తం అనలైజ్ చేసుకొని, కంప్లీట్ చేసుకొని, అన్నీ మనం డ్రా చేసుకొని హై బయాసా? హై వేరియన్సా? లో బయాసా? లో వేరియన్సా? అని తెలుసుకోవచ్చు. దట్ ఈస్ ద మోస్ట్ అడ్వాంటేజ్ లెర్నింగ్ కర్వ్స్ గురించి. ఐ థింక్ దీంతో టుడే 10 క్వెషన్స్ హావ్ బీన్ కంప్లీటెడ్. దీంట్లో మీకు మోస్ట్ ఆఫ్ ది కొత్త టర్మ్స్ ఇప్పటికి నేను ఇంట్రొడ్యూస్ చేశా ఎంఎల్‌లో. అండ్ దేర్ ఆర్ మచ్ మోర్ క్వెషన్స్ అండ్ కమింగ్ ఫ్యూ డేస్‌లో మీరు ఖచ్చితంగా ఇంకా కొత్త క్వెషన్స్ చూస్తారు. ఓకే. కొత్త క్వెషన్స్ చూసి కొత్త నాలెడ్జ్ నేర్చుకుంటారు ఆబ్వియస్. సో, దిస్ విల్ బి ఎ మోర్ అడ్వాంటేజ్ ఫర్ యూ లెర్నింగ్ న్యూ క్వెషన్స్ అండ్ గెట్టింగ్ మోర్ ఇంట్రెస్టెడ్ టువర్డ్స్ దీస్ ఇంటర్వ్యూ క్వెషన్స్. అండ్ బికాస్ దీస్ ఆర్ మోస్ట్‌లీ ద ఎంఎన్‌సీస్ కంపెనీస్. మేమేం చేసామంటే ఎంఎన్‌సీస్ కంపెనీస్‌లో మోస్ట్‌లీ ఏ క్వెషన్స్ అడుగుతారో బాగా చూసి అవి క్వెషన్స్ మాత్రమే తీసుకొని అండ్ మేకింగ్ మోర్ కాంప్లెక్స్ ఫ్రమ్ దెమ్. సో దట్ ఎవ్రీ కాన్సెప్ట్ మీకు ప్రతి కాన్సెప్ట్ అర్థం అవ్వటానికి మాత్రమే మేము ఈ క్వెషన్స్‌ని జనరేట్ చేసాము. సో దట్ ఎవ్రీవన్ ఈచ్ స్టూడెంట్ ఎవరు చూసినా కూడా వాళ్ళకి అర్థం అవ్వటానికి మేము ఇది తయారు చేసాం డేటా వ్యాలీ నుంచి. దీస్ ఆర్ ద 10 క్వెషన్స్ ఫర్ దిస్ డే. అండ్ ఎవ్రీ డే వి ఆర్ గోయింగ్ టు రిలీజ్ సమ్ మోర్ క్వెషన్స్ 10 క్వెషన్స్ చెప్పుకు లైక్ ఇంటర్వ్యూస్‌ని ఎలా క్రాక్ చేయాలి ఇలాంటి క్వెషన్స్ వచ్చినప్పుడు అని మేమే ఎక్స్‌ప్లెయిన్ చేసి మేమే శాంపుల్‌గా చూపిస్తాము. ఓకే. సో దిస్ ఈస్ ఫ్రమ్ డేటా సైన్స్ పార్ట్ అండ్ I think these all things you have understood very simply and these things may be asked in any interview. లైక్ ఇవే అడగాలని రూల్ ఏం లేదు. ఈ క్వెషన్స్ మీరు తిప్పి అడగొచ్చు. దట్ ఈస్ ద థింగ్. అది మీరు గుర్తుంచుకోండి. లైక్ ఎలా తిప్పి అడిగినా కూడా మీరు ఆన్సర్ చేయగలిగేటట్టు ఉంటే ఇట్ విల్ బి మోర్ అడ్వాంటేజ్ ఫర్ యూ. దట్ థింగ్ యూ షుడ్ రిమెంబర్. ఓకే. దట్స్ ఆల్ ఫర్ టుడే. థాంక్ యూ గైస్.